సందర్భంలో అమరురాలు జనశక్తి పార్టీ నాయకురాలు కామ్రేడ్ రంగవల్లక్క సంస్మరణ సందర్భంగా విజ్ఞాన కేంద్రాన్ని ఆవిష్కరించుకున్న ఈరోజు ఆమె స్మారక ఉపన్యాసం చేయటం అనేది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. విప్లవ రచయితల సంఘం సభ్యుడిగా ఒక విప్లవకారురాలు గురించి, ఆమె జీవితం, ఆ నేపథ్యంలో నిర్మాణం అవుతున్న విప్లవోద్యమం, మహిళా ఉద్యమం గురించి ఈరోజు మాట్లాడటం, ఇప్పటికీ రంగవల్లక్క పేరు మీద స్త్రీలు కవయిత్రులుగా, రచయితలుగా, ఉద్యమకారులుగా వాళ్ళు పనిచేస్తున్న సందర్భంలో వారి పనిని గుర్తించి ఇప్పటి వరకు అవార్డ్స్ కూడా ఇస్తూ ఉన్నారు. బహుశా నాకు తెలిసి ఈ మొత్తం కాలంలో చాలామంది అవార్డు తీసుకున్నారు. ఆ సందర్భంలో స్మారక ఉపన్యాసాలు కూడా జరిగి ఉంటాయి. ఇవాళ వేములవాడలో ఒక ప్రత్యేక సందర్భంలో నేను మీ ముందు స్మారక ఉపన్యాసాన్ని ఇస్తూ ఉన్నాను. నాకు ఇచ్చిన అంశం విప్లవోద్యమంలో మహిళల పాత్ర. భారత విప్లవోద్యమం మొదలై సరిగ్గా మనం నక్సల్బరి నుంచి తీసుకుంటే భారత విప్లవోద్యమం మొదలై ఇప్పటికీ 55 సంవత్సరాలు గడిచింది. ఈ 55 సంవత్సరాల కాలంలో ఈ భారతదేశ విప్లవోద్యమాన్ని నిర్మాణం చేయడానికి, రూపొందించడానికి, విస్తరించడానికి ఆకాశంలో సగమైన వాళ్ళు పోరాటంలో సగమయ్యారు. అనివార్యంగా పోరాటంలో సగమయ్యారు. ఆ క్రమం చూస్తే నక్సల్బరి పోరాటం ఒక రకంగా ఆనాడు అమరులైన వాళ్ళలో స్త్రీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. సహజంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ దాడి జరిగినా ఆ దాడిలో మొట్టమొదలు ఆ దాడికి గురయ్యేది చిన్నపిల్లలు, ఆ తర్వాత రెండో వారు స్త్రీలు. అది సామ్రాజ్యవాదుల యుద్ధమైనా, పెట్టుబడిదారుల యుద్ధమైనా, అది ప్రపంచ యుద్ధమైనా, రెండు దేశాల మధ్య జరిగే యుద్ధమైనా, ఆధిపత్య వర్గాలు కింది వర్గాల మీద ప్రయోగించే హింస అయినా, లేదా ప్రభుత్వం పోరాటాల మీద, విప్లవోద్యమం మీద ప్రయోగించే అణచివేత రాజ్యహింస అయినా సరే అందులో బలయ్యేది మొదట మహిళలు. అందుకే నక్సల్బరిలో ఆదివాసి మహిళలు, ఆదివాసులు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కేవలం అడవిని మాత్రమే ఆధారం చేసుకొని జీవితం, మైదాన ప్రాంతంతో సంబంధం లేని జీవితం, పోడు వ్యవసాయం మాత్రమే చేయగలిగిన పరిజ్ఞానం, భూమిని ఎట్లా చదును చేయాలి, ఎట్లా విత్తనాలు వేయాలి, కలిపెట్ల తీయాలి, పంటను ఎట్లా సాదుకోవాలి, కోతెట్ల కోయాలో తెలియని ఆదివాసులు ఈ దేశంలో ఇప్పటికీ ఉన్నారు. 1965 ఈ ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో గ్రేట్ డిబేట్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలో 2 శిబిరాలు ఏర్పడ్డాయి. ఒక శిబిరానికి రష్యా నాయకత్వం వహించింది, మరో శిబిరానికి చైనా నాయకత్వం వహించింది. ఈ 2 శిబిరాల మధ్య జరిగిన ఆ చర్చ ఇక సామ్యవాదం, సోషలిజం అనేది వర్గ పోరాటం అవసరం లేదు, సామరస్యం ద్వారా సోషలిజం వస్తుంది అనే ఆలోచన విధానం రష్యా నుంచి బయలుదేరింది. 63, 64, 65 నాటికి వచ్చేసరికి చర్చ తీవ్రమైంది. వర్గ పోరాటం లేకుండా ప్రపంచం మారదు, వర్గ పోరాటం లేకుండా పాలక వర్గాలు మారవని ఒక సత్యమైన సూత్రాన్ని, శాస్త్రీయమైన సూత్రాన్ని పక్కకు పెట్టి సామరస్యంతో సోషలిజం వస్తుంది అనే భావాన్ని ముందుకు తీసుకొచ్చారు. సరిగ్గా అప్పుడు సామరస్యంతో
రాజ్యాలు ఏర్పడవు, సామరస్యంతో ప్రజారాజ్యం ఏర్పడదు, సామరస్యంతో సోషలిజం రాదు, సామరస్యంతో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కాదు. వర్గ పోరాటం ద్వారా మాత్రమే సోషలిజం వస్తుంది, నూతన ప్రజాస్వామిక విప్లవం వస్తుందని ఆ డిబేట్ను సుదీర్ఘకాలం నడిపిన వాడు చైనా విప్లవపిత మావో. అప్పుడు భారతదేశంలో చైనా నుంచి విసిరిన ఆ గాలులు, ఆ వసంత మేఘ గర్జన భారతదేశం వెనక్కి వచ్చింది. కమ్యూనిస్టు పార్టీ 1964 నాటికి సిపిఐ పార్టీగా ఉన్న ఆ పార్టీ రెండుగా విడిపోయింది. 1964లో సిపిఎం పార్టీ బయటకు వచ్చింది. సిపిఎం పార్టీ ఎందుకు బయటకు వచ్చిందో మీరు ఆనాటి మొట్టమొదటి డాక్యుమెంట్లు చదివిన వాళ్ళు ఉండి ఉంటారు, పరిశీలించండి. భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం జరగాలి, వర్గ పోరాటం జరగాలి. ఆ వర్గ పోరాటానికి పక్కన పెట్టి సిపిఐ పార్టీ పార్లమెంటులోకి వెళ్ళింది అని విమర్శ పెట్టి సిపిఐ పార్టీలో ఒక వర్గం ముందుకొచ్చింది. ఈ దేశంలో భూమి కోసం, భుక్తి కోసం వర్గ పోరాటం నడవాలి. వర్గ పోరాటానికి తిరోధకాలు ఇచ్చిన వాళ్ళు, పార్లమెంటులో అసెంబ్లీలో కూర్చోవడానికి సిద్ధపడిన వాళ్ళు వర్గ పోరాటాన్ని పక్కన పెట్టారనే ఆలోచన ముందుకు తీసుకొచ్చారు సిపిఐ పార్టీలో కొందరు. ఆ ముందుకు వచ్చిన వాళ్ళు వర్గ పోరాటం చేయాలని అనుకున్నప్పుడు ఆ వర్గ పోరాటం ఏ రూపంలో ఉంటుంది, సందర్భాన్ని బట్టి ఏ రూపమైనా తీసుకోవచ్చు. కానీ వర్గ పోరాటం మొదలు పెట్టాలనుకుంటే ఆ పార్టీలోకి చాలా మంది సిపిఐ నుంచి సిపిఎంలోకి వెళ్ళారు. అట్లా 1964లో సిపిఎం పార్టీ ఏర్పడింది. ఏ ప్రాతిపదిక మీద ఏర్పడింది సిపిఎం పార్టీ? వర్గ పోరాటం అనే ప్రాతిపదిక మీద ఏర్పడింది. అందుకే ఆ పార్టీలో కాను సన్యాల్, చార్ మజుందార్, చంద్ర పుల్లారెడ్డి, తరిమెల్ల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి, ఇవాళ ఏదైతే మనం తెలుగు నేల మీద విప్లవోద్యమం గురించి మాట్లాడితే ఏ పేర్లు అయితే మన ముందుకు వస్తున్నాయో ఆ పేర్లున్న వాళ్ళు, లేదా దేశంలో విప్లవోద్యమం గురించి మాట్లాడితే, నక్సల్బరి గురించి మాట్లాడితే ఏ పేర్లు అయితే ముందుకు వస్తున్నాయో ఆ పేర్లు కలిగిన వాళ్ళందరూ సిపిఐ నుంచి సిపిఎంలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే వర్గ పోరాటం చేస్తుంది అని వెళ్ళారు. మరి వర్గ పోరాటం చేయాలంటే ఒక ప్రయోగం, ఎక్కడో ఒక ప్రయోగాన్ని మొదలు పెట్టాలి. ఆ ప్రయోగాన్ని మొదలు పెట్టడం కోసం డార్జిలింగ్ జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి చార్ మజుందార్ ఆ ప్రయోగాన్ని మొదలు పెట్టాడు. అక్కడ ఆ ప్రయోగాన్ని మొదలు పెట్టినప్పుడు ఆదివాసీ రైతుల మీద ఆధిపత్యం ఎవరికున్నది? జోతేదారులకున్నది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జోతేదారులు అంటే భూస్వాములని అర్థం. ఈ భూస్వాములు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. సామాన్య రైతులకి, ఆదివాసీ రైతులకి పండించిన పంట మీద హక్కు లేదు, హక్కు లేకుండా చేశారు. చివరికి ఆ భూమి పట్ట ఎవరి చేతిలో ఉంటుందంటే ఎన్నడూ ఆ భూమి మీద కాలు మోపని జోతేదారుల పేర్ల మీద పట్ట ఉంటుంది, కానీ భూమిని సాగు చేసేది రైతులే. ఆదివాసీ రైతులే భూమిని సాగు చేస్తున్నారు. చివరికి పంటను కోసుకొని పోవడానికి మాత్రం జోతేదారులు వస్తున్నారు. అప్పుడు రైతులను ఏకం చేసి నక్సల్బరిలో ఆదివాసీ రైతు సంఘం అని పెట్టి ఆ రైతులు ఏకం చేసి మొట్టమొదలు స్త్రీలను కూడా రైతు సంఘంలో సమీకరించి ఆనాటి జోతేదారులకు వ్యతిరేకంగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని మొదలుపెట్టిన వాడు చార్ మజుందార్, కాన్ సన్యా. అప్పుడు సిపిఎం పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నది? వర్గ పోరాటం నడపాలనుకున్న సిపిఎం పార్టీ ఇది దుందుడుకుడు చర్య కనుక వర్గ పోరాటానికి ఇది సరైన సమయం కాదు అని చారు మజుందార్, కాన్ సన్యాలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది నక్సల్బరిని సమర్థించే చాలా మంది ఏకమై ఆనాడు సిపిఐ ఎంఎల్ పార్టీ పెట్టుకున్నారు. సిపిఐ పార్టీ నుంచి సిపిఐ బ్రాకెట్ లో ఎం వచ్చింది. ఇప్పుడు సిపిఐ బ్రాకెట్ లో ఎంఎల్ వచ్చింది. మార్క్సిజం లెనినిజం వచ్చింది. ఈ మార్క్సిజం లెనినిజం అనే పేరు పెట్టుకున్నప్పుడు ఈ దేశంలో విప్లవాన్ని కాంక్షించే వర్గ పోరాటాన్ని కోరుకునే శక్తులందరూ అందులో చేరారు. ఆ శక్తులందరూ చేరిన తర్వాత అప్పుడే సిపిఎం పార్టీలో ఉన్న వెంపటాపు సత్యం, ఆదిపట్ల కైలాసం, పి రాములు అనే ముగ్గురు టీచర్లు. వీళ్ళు శ్రీకాకుళంలో, పార్వతీపురంలో సిపిఎం పార్టీలో ఈ టీచర్లు ఆదివాసులకి విద్య నేర్పడం కోసం అడవుల్లోకి వెళ్ళిన ఈ టీచర్లు
మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన టీచర్లు ఆదిపట్ల కైలాసం అయితే ఒక రకంగా వాళ్ళ నాన్నకు 100 ఎకరాలు ఉన్నాయి, భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చాడు. అయినా కుటుంబాన్ని వదిలేశాడు, భూమిని వదిలేశాడు, విలాసవంతమైన జీవితాన్ని వదిలేశాడు. ఆదివాసులకు చదువు చెప్పడం తన కర్తవ్యంగా భావించి ఆదివాసుల దగ్గరికి వెళ్ళాడు. ఇవాళ టీచర్లుగా ఉద్యోగం వస్తే నీకు పోస్టింగ్ ఎక్కడ కావాలయ్యా అంటే, నాకు హైదరాబాద్లో పోస్టింగ్ ఇస్తే బాగుంటుంది, కాకపోతే సిరిసిల్లనైనా లేకపోతే వేములవాడనైనా అని అడిగే ఈ రోజులు చూస్తాం మనం. మా విద్యార్థులు చాలా మంది, వేల మంది టీచర్లు అయ్యారు. కానీ ఆ రోజు నీకు పోస్టింగ్ ఎక్కడ కావాలంటే వెంపటాప సత్యం నాకు పార్వతీపురం ఏజెన్సీలో పోస్టింగ్ కావాలని కోరుకొని వెళ్ళాడు. రాములు అనే టీచర్ నాకు ఏజెన్సీ ప్రాంతంలో పోస్టింగ్ కావాలని కోరుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సరిగ్గా ఇక్కడ శ్రీకాకుళంలో ఆదివాసులు, సరిగ్గా నగ్గలబరిలో ఆదివాసుల పరిస్థితి ఎట్లా ఉన్నదో శ్రీకాకుళంలో కూడా అట్లే ఉన్నది. దేశంలో ఏ మూలకు వెళ్ళినా ఆదివాసుల జీవితం ఒకే నిర్మాణంతో కూడుకొని ఉంటున్నది. ఒకే పద్ధతిలో దోపిడీ గురవుతున్నారు. పార్వతీపురం ఉద్దానం ప్రాంతంలో రైతులు పండించిన పంటకి సరైన ధర లేదు. వాళ్ళు అడవి నుంచి సమీకరించిన తేనె, గమ్ము, చింతపండు వగైరా ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో అటవీ ఉత్పత్తులు, ఆ అటవీ ఉత్పత్తులని కొనడానికి మైదాన ప్రాంతం నుంచి వచ్చిన సావుకారులు తక్కువ ధరకి వస్తువు మార్పిడి పద్ధతిలో వస్తువులను ఇచ్చి, చిన్న చిన్న వస్తువులను ఇచ్చి వాళ్ళు ఎక్కువగా ఆదివాసులు దోపిడీ చేస్తున్న క్రమం కొనసాగుతూ ఉండింది. అప్పుడు అక్కడికి వెంపటప్ప సత్యం, రాములు గారు టీచర్లుగా వెళ్ళారు. టీచర్లు ఏం చేస్తారు? టీచర్లు అద్భుతాలను సృష్టిస్తారు. టీచర్లు కదలికని మొదలు పెడతారు. ఉపాధ్యాయులు సమాజాన్ని నిర్మాణం చేస్తారు. సమాజ విముక్తి కోసం పోరాటాల్లో భాగమవుతారు. పోరాడే వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తారు, చైతన్యాన్ని ఇస్తారు. కనుక వాళ్ళు ముగ్గురు టీచర్లు అక్కడున్న ఆదివాసుని సమీకరించి ఆ ఆదివాసుని చైతన్యం చేయడానికి ఆదివాసీ రైతు కూలి సంఘం పెట్టారు. ఆదివాసీ రైతు కూలి సంఘం పెట్టి మైదాన ప్రాంతం నుంచి సావుకారులు వచ్చి 1 కిలో ఉప్పు ఇచ్చి, 1 కిలో ఉప్పు ధర ఎంత, కిలోనో లేకపోతే సేరో ఉప్పు ధర ఎంతో ఆలోచించండి మీరు. 1 కిలో ఉప్పు ఇచ్చి దానిని ఆదివాసులకు ఆశీస్సు పెట్టి వాళ్ళ నుంచి ఒక బస్తా నిండా 100 కేజీల బస్తా నిండా చింతపండు తీసుకెళ్లే వాళ్ళు. 1 కిలో ఉప్పు ధర ఎంత, 100 కేజీల చింతపండు బస్తా ధర ఎంతనో ఆలోచించండి. ఆ 100 కేజీల బస్తకింత ధర ఉంటుందని తెలియదు ఆదివాసులకు. వాళ్ళు అడవి నుంచి సేకరించే తేనె చాలా విలువైంది. 50 కిలోలో, 30 కిలోలో, 40 కిలోలో డబ్బా నిండా నింపుకొని సావుకారులు చిన్న పౌడర్ డబ్బా, ముఖానికి పౌడర్ వేసుకుంటారు కదా, ఆ పౌడర్ డబ్బా వాళ్ళ చేతుల్లో పెట్టి మొత్తం తేనెనంతా తరలించకపోయేవాళ్ళు. ఇంత మాయకులైన ఆదివాసుల దగ్గరికి ముగ్గురు టీచర్లు వెళ్ళారు. ఆ ఆదివాసులకు చెప్పారు, ఇది అన్యాయం అని, ఇది దోపిడీ జరుగుతున్నది, మీ అటవీ ఉత్పత్తుల మీద మీకే హక్కు ఉండాలని పోరాటాన్ని మొదలుపెట్టి చైతన్యాన్ని మొదలుపెట్టినప్పుడు సహజంగా ఆ పోరాటం తీవ్ర రూపం తీసుకున్నది. ఆ సావుకారులు వస్తే వాళ్ళను చూసి అదిరిపోయి వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళి డోర్ పెట్టుకొని మళ్ళీ సావుకారు వెళ్ళిపోయే వరకు లోపల కూర్చున్నంత భయం ఆదివాసులకు ఉన్నది. ఆ ఆదివాసుల్ని చైతన్యం చేయాలనుకున్నారు గనక ఒకరోజు ఇట్లా ఇంటి ముందర గూడెం ఆదివాసులందరూ సమావేశమయ్యారు. గూడెం పెద్ద ఇంటి ముందర సమావేశం జరుగుతున్నది. గూడెం పెద్ద మంచం మీద కూర్చున్నాడు. వెంపటప్ప సత్యం మంచం మీద కూర్చున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈలోపు ఒక సావుకారి మోటార్ మీద వచ్చాడు, గుడుగుడు మోటార్ మీద వచ్చాడు. మోటార్ మీద రాగానే అక్కడున్న ఆదివాసులు అందరూ బెదిరిపోతున్నారు. ఇన్ని రోజులు ఏ విధంగా అయితే బెదిరిపోయారో అదే విధంగా బెదిరి ఇళ్లలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూర్చున్న టీచర్ వెంపటప్ప సత్యం, మీరెవ్వరూ లేవకూడదు, మీరు ఇక్కడనే కూర్చోవాలి అన్నాడు. కూర్చున్నారు అందరూ. సావుకారు దగ్గరికి వచ్చాడు, అనుకుంటున్నాడు తన మనసులో, ఇన్ని రోజులు నన్ను చూసి భయపడిపోయే వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇట్లే కూర్చున్నారు అనుకుంటా వచ్చాడు. మంచం మీద కూర్చున్న ఆ గూడెం పెద్ద కూడా ఆయన వచ్చేసరికి లేచి నిలబడలేదు. ఇంకా సావుకారికి ఆహం దెబ్బతిన్నది. నా కళ్ళ ముందు మంచం మీద కూర్చుంటాడా అని ఆహం దెబ్బతిన్నది. దగ్గరికి వచ్చాడు సావుకారి.
ఈ గూడెం పెద్ద మంచం మీద నుంచి వేసి నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు భయంతో. కానీ ఆయన వెంపటప్ప సత్యం ఆ పెద్ద మనిషి భుజం మీద చెయ్యేసి ఆ మనిషిని లేవకుండా అణిచిపట్టుకుంటున్నాడు. ఇట్లా టీచర్ ఏం చేస్తాడో చూడండి. ఇక్కడ చాలా మంది టీచర్లు ఉన్నారు. ఆయన మొత్తం మంచం మీద కూర్చోబెట్టాలనే లక్ష్యం, వాడు వచ్చినప్పుడు లేవద్దనేది లక్ష్యం కనుక అణిచిపెట్టి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత సావుకారు దగ్గరికి వచ్చాక వెంపటప్ప సత్యం లేచి ఆ సావుకారు చెంప మీద ఒకటేశాడు. అంటే దీని అర్థం ఏమిటి? సావుకారిని చూసి భయపడి పారిపోయే ఆదివాసుల ముందు సావుకారిని కూడా కొట్టవచ్చు అనే ఒక రూపాన్ని అర్థం చేయించాడు వెంపటప్ప సత్యం అనే టీచర్. ఇప్పుడు ధైర్యం వస్తుంది వాళ్ళకి, ఆదివాసులకి. సావుకారికి ఎదురు నిలబడవచ్చు, ఆయన ముందు మంచం మీద కూర్చోవచ్చు, ఆయన చూసి భయపడి వెళ్ళకూడదు, ఆయనను కొట్టవచ్చు అనే చైతన్యం ఎప్పుడైతే వీళ్ళలో వచ్చిందో అప్పటి నుంచి పోరాటం ఇంకో రూపంలోకి వెళ్ళింది. సహజంగా పోరాటం ఇంకో రూపంలోకి వెళ్ళిన తర్వాత భూములను ఆక్రమించుకున్నారు. భూస్వాములను రానివ్వటం లేదు, సావుకారులను రానివ్వటం లేదు. ప్రభుత్వానికి డిమాండ్ పెట్టారు. అటవీ ఉత్పత్తుల్ని ప్రభుత్వమే కొనాలి, దానికి సరైన ధర ఇవ్వాలి అనే ఒక చర్చను పెట్టి విపరీతంగా ప్రచారం చేసి బయట మేధావులతో సపోర్ట్ తీసుకొని ప్రభుత్వంతో చర్చ జరిపి ప్రభుత్వమే కొనే విధంగా ఆ సంఘం ఒక నిర్ణయం తీసుకున్నది. అది సిపిఐ-ఎంఎల్ పార్టీ. సిపిఐ-ఎంఎల్ పార్టీ అక్కడ నడుపుతున్న పోరాటం అది. ఆ పోరాటాన్ని చూసిన ప్రభుత్వం అదిరిపోయింది. అక్కడికి కొద్ది దూరంలో లేవిడి దగ్గర సభ జరిగితే, ఆదివాసీ రైతు కూలి సంఘానికి సంబంధించిన సభ జరిగితే ఆ సభకు అందరూ తరలిపోతూ ఉన్నారు. ఆ సభకి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ వెళుతూ ఉంటే గరుడభద్ర గ్రామం దగ్గర భూస్వామి సభకు వెళుతున్న ఆదివాసుల మీద కాల్పులు జరిపాడు తన దగ్గర ఉన్న తుపాకీతో. కాల్పులు జరిపితే ఇద్దరు కోరన్న మంగన్న అనే ఇద్దరు ఆదివాసీ రైతులు కూలీలు అమరులయ్యారు. నక్సల్బరీ పోరాటం తర్వాత శ్రీకాకుళంలో మొట్టమొదటి అమరత్వం ఇదే. కోరన్న మంగన్న అనే ఆదివాసీ రైతుల అమరత్వమే మొదటి అమరత్వం. ఆ అమరత్వం జరిగిన తర్వాత స్త్రీలు, రైతులు, కూలీలు సమావేశం పెట్టుకొని పార్టీ నాయకత్వంలో ఆదివాసీ రైతు కూలి సంఘం, రైతు సంఘం నాయకత్వంలో సమావేశం పెట్టుకొని ఖచ్చితంగా దీనికి బదులు తీసుకోవాలి. ఇక అనివార్యంగా ఎట్లయితే భువనగిరి ఆంధ్ర మహాసభలో రావి నారాయణ రెడ్డి, దొడ్డి కొమరయ్య అమరత్వం తర్వాత, బందగి అమరత్వం తర్వాత ఇక అనివార్యంగా మనం ఆయుధం పట్టక తప్పదు అని పిలిపించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఎట్లయితే అది బీజం పడిందో సరిగ్గా అదే పద్ధతిలో కోరన్న మంగన్న మరణించిన తర్వాత, అమరులైన తర్వాత దీనికి ప్రతీకారం తెచ్చుకోవాలని చెప్పి గరుడభద్ర గ్రామం మీనికి స్త్రీలు, కొందరు రైతులు కలిసి వెళ్ళి ఆ భూస్వామిని గొడ్డలితో నరికి చంపారు, తీర్చుకున్నారు. ఇక పోరాటం, వర్గ పోరాటం ఏ రూపంలో ఉంటుందో ఆ రూపంలోకి వెళ్ళింది. తమ దగ్గర ఉన్న ఆదివాసుల దగ్గర ఉన్న విల్లంబులు, సంప్రదాయమైన ఆయుధాలు చేత పట్టుకొని వాళ్ళు ఒకవైపు, పోలీసులు మరోవైపు. మనందరికీ తెలుసు జలగం వెంగళరావు హోంశాఖ మంత్రిగా శ్రీకాకుళం ఉద్యమాన్ని నెత్తుటూరులో పారించాడు. ఆ ఉద్యమాన్ని నెత్తుటూరులో పారిన తర్వాత లెక్కల ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే 173 మంది ప్రభుత్వం ఇంతమంది చనిపోయారని ఎన్కౌంటర్లో. కానీ ప్రభుత్వం చెప్పని లెక్కలు అంతకు రెట్టింపుగా ఉన్నాయి. 370 మందికి పైగా ఆదివాసీ రైతులు, మైదాన ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు, వెంపటప్ప సత్యం, ఆదిభట్ల కైలాసం, పంచాది నిర్మల, పంచాది కృష్ణమూర్తి, వీళ్ళందరూ ఆ పోరాటంలో అమరులయ్యారు. అక్కడికి కొద్ది దూరంలో బొడ్డపాడు అనే ఒక ఊరు ఉంటుంది. ఆ బొడ్డపాడు అనే ఊరు మీరు ఎప్పుడైనా వెళితే భారతదేశంలో ఉన్న విప్లవ పార్టీలన్నిటికీ ఒక కేంద్రం బొడ్డపాడు. ఆ బొడ్డపాడులో ప్రతి సంవత్సరం ఎవరు జరిపినా జరపకపోయినా అక్కడ మాత్రం నక్సలైట్ పోరాటానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ సమావేశమై అక్కడ పార్టీ, ఆ ఎమ్మెల్యే పార్టీల వాళ్ళు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే ఆ గ్రామ ప్రెసిడెంట్. ఇంకొక పార్టీ అక్కడికి ఎంటర్ కాదు. ఏవైతే బూర్జో పార్టీలు ఉన్నాయో ఈనాటి వరకు బూర్జో పార్టీలన్నీ ఎన్ని ఉన్నా అక్కడి పార్టీ నిర్ణయించిన పద్ధతి ప్రకారమే విలేజ్ ప్రెసిడెంట్ ఎన్నికవుతాడు. చాలా సార్లు ఆ సభకి, అక్కడ జరిగిన సభకి విమలక్క వెళ్ళింది, నేను 4-5 సార్లు వెళ్ళి వచ్చాను. ఆ బొడ్డపాడు గ్రామంలో
ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో ఒక పూజారి ఒరిస్సా నుంచి బతుకుదెరువు కోసం వచ్చాడు. ఒరిస్సా నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన పూజారి ఆ గుడిలో పూజ చేస్తూ కాస్త సాహిత్యం చదువుకున్నవాడు, బ్రాహ్మణుడు కావటం మూలంగా అక్కడ పార్వతీపురంలో రైతులని చంపేస్తుంటే, ఆదివాసులను చంపేస్తుంటే ఈ గుడికి వచ్చిన భక్తులందరికీ చెబుతూ ఉండేవాడు, మీరు మనుషులే కదా, మీలాంటి మనుషులు అక్కడ చంపేస్తున్నారు, కాల్చి చంపేస్తున్నారు, మీరు మాట్లాడాలి కదా, మీరు ఆలోచించాలి కదా, ఎవరైనా ఈ ప్రపంచంలో బతికే హక్కు ఉన్నది కదా అని దేవునికి పూజ చేస్తూనే మరోవైపు వాళ్ళలో కాస్త చైతన్యం నూరిపోస్తూ ఉన్నాడు. రాత్రిపూట వెళ్ళి ఈ పూజారి రాత్రిపూట వెళ్ళి జముకుల కథ చెబుతూ నక్సల్బరి పోరాటాన్ని, శ్రీకాకుళ పోరాటాన్ని కీర్తిస్తూ పాటలు పాడాడు. ఈ పాటలు పాడిన వ్యక్తే సుబ్బారావు పాణిగ్రాహి. మనకందరికి తెలిసిన మొట్టమొదటి విప్లవకులు. విప్లవ రచయితల సంఘానికైనా, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకైనా, జన్నాట్య మండలికైనా వీటన్నిటికీ ఆద్యుడు ఎవరు అంటే సుబ్బారావు పాణిగ్రాహి. ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారికన్నా నయం నయం, ఉదయించే సూర్యునిలో ఎరుపున్నదిరా అని పాడి, ఎరుపంటే అపాయము కాదు, అపాయాల్ని తీర్చే ఉపాయం ఎరుపు అని చెప్పిన వాడు సుబ్బారావు పాణిగ్రాహి. ఆ సుబ్బారావు పాణిగ్రాహిని కూడా తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసి చంపేశారు ఈ ప్రభుత్వం. ఇట్లా శ్రీకాకుళ పోరాటం నెత్తుటేరుల్లో ముంచబడి. మరి ఇక్కడ స్త్రీలు లేరా? ఇప్పుడు నేను ప్రస్తావించిన పంచాయతీ కృష్ణమూర్తి భార్య నిర్మల, ఈ నిర్మల పోరాటంలోకి వచ్చింది. పోరాటంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రధాన సమస్య ఎజెండా మీదకి వచ్చింది. స్త్రీ పురుషుల మధ్యన సంబంధాలు ఎట్లా ఉండాలి, ఉద్యమంలో సంబంధాలు ఎట్లా ఉండాలి, బయట సంబంధాలు ఎట్లా ఉండాలి, భర్తలు ఉద్యమంలోకి వెళ్తే మరి భార్యల పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం పోలీసులు వచ్చి ఇంటి మీద దాడి చేసి భార్యలు వేధిస్తున్నారు. భూస్వాములు ఒకవైపు, ప్రభుత్వం మరోవైపు, పోలీసులు ఇంకోవైపు, చుట్టుపక్కల ఉండే వాళ్ళు మరోవైపు. ఈ కుటుంబాల పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. స్త్రీలు ఎవరైనా సరే తమకు తాముగా చైతన్యవంతమై పోరాటంలోకి వస్తే ఆ పోరాటంలోకి ఆహ్వానించడానికి పార్టీ నిర్ణయం తీసుకొని ఆహ్వానించింది. మరి ఆహ్వానించిన తర్వాత రెండో సమస్య ముందుకు వస్తుంది. ఏం సమస్య? భార్య భర్తల మధ్య ఉండే లైంగిక సంబంధంలో భాగంగా మళ్ళీ ఇక్కడ బాధితులు స్త్రీలే అవుతారు. సమస్య మళ్ళీ స్త్రీలదే అవుతుంది. ఆమె గర్భం ధరిస్తే బిడ్డని కనాలనా, బిడ్డని వద్దనుకోవాలనా అనే ప్రశ్న ముందుకొచ్చింది పార్టీలో. విప్లవోద్యమం స్త్రీ సమస్యను ఎట్లా అర్థం చేసుకున్నది, విప్లవోద్యమంలో స్త్రీలు ఎలా పనిచేశారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇదో ఇక్కడ శ్రీకాకుళ పోరాటం నుంచి అర్థం చేసుకోవాలి. అప్పుడు పార్టీ ఏమన్నదంటే, ఆనాటి పార్టీకి ఉన్న అవగాహన ప్రకారం ఈ విషయంలో బిడ్డల్ని కనాలనా, బిడ్డల్ని పెంచాలనా, బిడ్డల్ని వద్దనుకోవాలనే నిర్ణయం స్త్రీలకే వదిలివేశారు. కానీ స్త్రీల సమస్య మాత్రమే కాదు కదా, స్త్రీలు మాత్రమే నిర్ణయం తీసుకునేది కాదు కదా. కానీ అంత మేరకి పార్టీకున్న అవగాహన గనక అప్పుడు బిడ్డల్ని కన్నారు. బిడ్డల్ని కన్న తర్వాత ఒకరోజు ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నది. పంచాయతీ నిర్మల బిడ్డ ఉన్నది, తనతో పాటు ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నది. ఈ బిడ్డ ఏడుస్తే పోలీసులకు తెలుస్తుంది, పోలీసులు వచ్చి చంపేస్తారు. ఇట్లాంటి పరిస్థితి మీరు ఆలోచించండి. విప్లవోద్యమంలో ఒక ప్రధాన సమస్య ముందుకొచ్చింది. ఆ ప్రధాన సమస్య ముందుకొచ్చినప్పుడు ఆ రోజు నిర్మల నిర్ణయించుకున్నది, పార్టీ బిడ్డన ఈ రెండే విషయాలు తన ముందున్నాయి. ఇప్పుడు తప్పనిసరిగా తన రక్తం పంచుగా పుట్టిన బిడ్డ జీవితం ఎంత ముఖ్యమో అంతకు రెట్టింపు పార్టీ ముఖ్యం. ఎందుకంటే ప్రజలే తన బిడ్డలు అనుకున్న తర్వాత ఇక బిడ్డల ప్రస్తావన ప్రాధాన్యత అక్కడ ఉండదు. అందుకే అక్కడున్న ఒక రైతుకు ఆ బిడ్డను అప్పచెప్పేసి ఉద్యమంలోకి వెళ్ళిపోయి మొట్టమొదటి విప్లవోద్యమ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించిన ఆ బొడ్డపాడ గ్రామానికి సంబంధించిన నిర్మల ఈ భారతదేశ విప్లవోద్యమానికి మూలం. ఒక స్త్రీగా ఒక చైతన్యం, మనందరికీ చైతన్యం. తర్వాత విప్లవోద్యమంలోకి వెళ్ళిన వాళ్ళందరికీ చైతన్యం నిర్మల. ఆ నిర్మల బిడ్డని కాదనుకొని పోయింది. ఇంకా చాలా మంది ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్కరికి భార్యలు ఉన్నారు. ఆ భార్యలందరూ కూడా ఒక సందర్భంలో వాళ్ళు సర్ది తీసుకొని పోవచ్చు, ఒక సందర్భంలో సహాయం చేయొచ్చు, ఒక సందర్భంలో ఒక ఉత్తరాన్ని మరో దగ్గర తీసుకెళ్లొచ్చు, ఒక సందర్భంలో దళ సభ్యులు వస్తే, నాయకులు వస్తే ఇంట్లో దాచిపెట్టొచ్చు. ఏదో సందర్భంలో ఖచ్చితంగా అయితే ఆదివాసులు లేకపోతే మైదానంలో స్త్రీలు విప్లవోద్యమంలో భాగంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూ ఉన్నారు. ఉద్యమం ఆగిపోయి
నిర్బంధం తీవ్రమైంది, చంపేశారు. చంపేసిన తర్వాత ఉద్యమం అలా ఆగిపోయాక ఆ ఉద్యమ ప్రభావం మెల్లగా తెలంగాణ వైపు ప్రసరించడం మొదలైంది. సరిగ్గా అక్కడ శ్రీకాకుళంలో పోరాటం జరుగుతున్నప్పుడే ఇక్కడ గోదావరి లోయ, ములుగు, మంతిని ప్రాంతంలో, ఆదిలాబాద్ కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని విరమించినా కూడా మేము విరమించమని చెప్పి ఆయుధాన్ని దాచిపెట్టుకొని పోరాటాన్ని మొదలు పెట్టారు కొందరు. సమాంతరంగా శ్రీకాకుళానికి సమాంతరంగా ములుగు, మంతిని, ఆదిలాబాద్ జిల్లాలో పోరాటం నడిచింది. ఆ పోరాటం ఇంకా ఎరుపెక్కే క్రమం, రూపొందే క్రమం, నిర్మాణమయ్యే క్రమం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. ఆ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎందరిని తయారు చేసింది? ఎప్పుడైనా కాలం పదునెక్కుతూ ఉంటే ఆ పదునెక్కే కాలం నుంచి యవ్వన ఉత్తేజంతో నాయకత్వం ముందుకు వస్తుంది. మీ అందరికీ తెలుసు, ఇవాళ రంగవల్లక్క అయినా లేదా రాజన్న అయినా ఇంకెవరైనా ఆనాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో యువకులుగా, విద్యార్థి యువకులుగా పదునెక్కిన ఆ తరం ఎటువైపు చూసిందంటే నక్సల్బరి వైపు, శ్రీకాకుళం వైపు. ఈ విప్లవాకులు లెచ్చటివని అడిగితే శ్రీకాకుళం వైపు చూడమని చెప్పాలి. వెంపటాపు సత్యం ఎవ్వరని అడిగితే ప్రజల మాస్టర్ అని ఎలిగెత్తి చాటాలి అనే నినాదం అట్లొచ్చింది తెలంగాణకి. తెలంగాణకు వచ్చిన ఆ నినాదం మెల్లగా విస్తరిస్తున్నప్పుడు 1970 నాటికి వచ్చేసరికి విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. 72 వచ్చే నాటికి జన్నాట్య మండలి ఏర్పడింది. అదే కాలంలో అరుణోదయ ఏర్పడింది. 74 వచ్చేసరికి ప్రగతిశీల మహిళా సంఘం ఏర్పడింది. 74లోనే పీడిఎస్ ఏర్పడింది. 74లోనే ఆర్ఎస్ ఏర్పడింది. 75 వచ్చే నాటికి ఎమర్జెన్సీ వచ్చింది. ఈ మొత్తం క్రమంలో చూడండి, విద్యార్థులు నిజామాబాద్ జిల్లాలో ఒక పాఠశాల విద్యార్థిగా, జూనియర్ కాలేజీ విద్యార్థిగా, డిగ్రీ కాలేజీ విద్యార్థిగా, అప్పటికే తండ్రి సోషలిస్టు భావాలు కలిగిన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఆ తండ్రి తీసుకొచ్చిన రష్యా పుస్తకాలు, తెలుగులో అనువాదమైన రష్యా పుస్తకాలు తీసుకొచ్చి కథలైన, చరిత్ర అయిన చిన్న చిన్న పుస్తకాలు అమ్మాయికి అందిస్తూ ఉంటే ఆ పుస్తకాలని చదివిన అమ్మాయి పాఠ్య పుస్తకాలు మాత్రమే కాకుండా ఇతర పుస్తకాలు, ఇతర సాహిత్యం చదివి చైతన్యవంతమై స్కూల్లోకి వెళ్ళి ఆ స్కూల్లో క్లాసులో కూడా మొదటి ర్యాంకు సంపాదించుకొని అట్లా ఎదుగుతూ వచ్చింది. జూనియర్ డిగ్రీ కాలేజీకి వచ్చేసరికి దేశంలో విప్లవోత్తేజం మొదలైంది. ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ కాలంలో ఎందరో విద్యార్థి నాయకుల్ని చంపేశారు. జార్జ్ రెడ్డి అమరత్వం మొత్తం భారతదేశం అంతా వ్యాపించింది. ఆ ప్రభావం పడింది. జంపాల ప్రసాద్ ఆయన అమరత్వం, రామ్ నర్సయ్య అమరత్వం చాలా మంది విద్యార్థుల్ని పోరాటానికి పురికొలిపింది. సూరపనేని జనార్దన్ ఎమర్జెన్సీ కాలంలో 5 మంది విద్యార్థులను తీసుకెళ్లి గిరాయిపల్లి అడవుల్లో కాల్చి చంపితే ఆ ప్రభావం విద్యార్థి యువతరం మీద పడింది. ఈ మొత్తం క్రమాన్ని మనం చూసుకుంటూ వస్తే రంగవల్లక్క ఇదో ఈ చారిత్రక సందర్భంలో రూపొందింది. మిత్రులారా, ఎవరైనా సామాన్యులు అసామాన్యులుగా మారుతారు. సామాన్యులు అసామాన్యులుగా మారటం, సామాన్యులు వీరులుగా మారటం, సామాన్యులు యోధులుగా మారటం ఇది ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడదు. సామాన్యులు అసామాన్యులుగా మారటం, యోధులుగా మారటం, వీరులుగా మారటం సమాజ గర్భంలో నుంచి వస్తారు, సమాజ చలనలో నుంచి వస్తారు, సామాజిక రాజకీయ ఉద్యమాల్లో నుంచి వస్తారు. అట్లాంటి ఒక రాజకీయ, ఆర్థిక, సామాజిక ఉద్యమాల్లో రూపొందిన విద్యార్థి నాయకురాలు రంగవల్లక్క. ఈ విద్యార్థి నాయకురాలు అక్కడి నుంచి తన ఆచరణని హైదరాబాద్కు తీసుకొచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఫిలాసఫీలో ఇవాళ నేను అక్క గురించి మాట్లాడుతున్నానంటే ఒక రకంగా ఆమె చదువుకున్న ఆ యూనివర్సిటీలో నేను చదువుకునే అవకాశం లభించింది. ఆమె చదువుకున్న ఆ యూనివర్సిటీలో ఇవాళ నేను ప్రొఫెసర్గా పనిచేసే అవకాశం వచ్చింది. ఆమె పనిచేసిన పీడిఎస్యూలో నేను మొదటి తరం విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మొట్టమొదలు నేను ఫిలాసఫీ క్లాసు పీడిఎస్యు సంఘంలోనే మొదటి ఫిలాసఫీ క్లాసు విన్నాను. కనుక ఆమె పనిచేసిన సంఘంలో పనిచేయటం, ఆమె చదువుకున్న చోట చదువుకోవటం, ఆమె చదువుకున్న చోట నేను ప్రొఫెసర్గా ఉండటం, ఆమె నెలకొల్పిన త్యాగాల వారసత్వంలో నడవడానికి, ఆలోచించడానికి, రాయడానికి, మాట్లాడడానికి ఒక రచయితల సంఘంలో పనిచేసే ఈ అర్హత వలన ఇవాళ రంగవల్లక్క గురించి స్మారకోపన్యాసం చేస్తున్నాను. రంగవల్లక్క యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత చూడండి, మీరు ఆమె మీద వేసిన పుస్తకం ఖచ్చితంగా అందరూ చదవండి. జ్ఞాపకాల పేరుతో పుస్తకం వచ్చింది. నాకు
మొన్న విమలక్క పంపిస్తే ఆ పుస్తకాన్ని నిన్నంతా కూర్చొని చదివాను, వస్తున్నప్పుడు కొన్ని మిగిలిపోతే కారులో చదివాను. అందరూ తప్పనిసరిగా చదవాలి. చాలా ప్రముఖులైన వాళ్ళు అందులో వ్యాసాలు రాశారు. దళ సభ్యులు ఆమెతో పాటు పనిచేసిన వాళ్ళు వ్యాసాలు రాశారు. పీడిఎస్లు ఆమెతో పాటు పనిచేసిన వాళ్ళు రాశారు. ఆమెకు దగ్గర మిత్రులు రాశారు. వీళ్ళందరి జ్ఞాపకాలు చూస్తే ఒక మామూలు మనిషి ఉద్యమ నాయకురాలుగా మారటం అనేది చాలా మంది నాయకులు మారారు. కానీ ఆమె నడయాడిన చోట, ఆమె నడుచున్న చోట, ఆమె ప్రభావం నుంచి ఏ మనిషి బయటికి వెళ్ళలేదు. ప్రేమాస్పదురాలు. విప్లవకారులు అంటే ప్రేమాస్పదులు. విప్లవకారులు అంటే మనకు సినిమాల్లో, బయట టీవీ సీరియల్లో చూపించే మొరటు మనుషులు కాదు విప్లవకారులు అంటే. విప్లవకారులు అంటే ప్రజల్ని ప్రేమిస్తారు, అభిమానిస్తారు, త్యాగం చేయడం సిద్ధపడిన వాళ్ళు. కనుక ఆ ప్రేమ ఎంత దూరం విస్తరించుకుంటూ పోయిందో ఒక్కొక్కరి జ్ఞాపకాలు. మా విప్లవ రచయితల సంఘం సభ్యుడు, ఒకప్పుడు హైదరాబాద్ సిటీ యూనిట్ కన్వీనర్ నారాయణ స్వామి రాసిన 4 పేజీల వ్యాసం కూడా కన్నీళ్లు తెప్పిస్తుంది మనందరినీ. ఒకసారి ఆమె ఒక ఇంటికి వెళ్ళిందంటే ఆ ఇంట్లో చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టి పెద్దవారి వరకు మళ్ళీ ఎవరు మర్చిపోరు. అంతటి నాయకురాలు ఆమె. హైదరాబాదును వదిలి అడవిలోకి వెళ్ళేటప్పుడు, లేదా గుంటూరుకు వెళ్ళేటప్పుడు, పల్నాడుకు వెళ్ళేటప్పుడు ఆమె ఎక్కడ విస్తరిస్తే అక్కడ దళ సభ్యులు కూడా ఆమె ఎట్లా ఉన్నదో ఒక 10 పేజీల కథనాలు కూడా రాశారు. దళంలో ఎట్లా ఉన్నది, ఎండాకాలంలో ఎట్లా ఉన్నది, వానకాలంలో ఎట్లా ఉన్నది, తడిసిపోతే ఎట్లా ఉన్నది, ఒక్కొక్కసారి 10 రోజులు 15 రోజులు స్నానం చేయకపోతే ఆ పరిస్థితిలో స్త్రీల సమస్యలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ స్త్రీల సమస్యను ఎట్లా అర్థం చేసుకోవాలి, వీటన్నిటినీ ఆమె కోణంలో, ఆమె చూపిన ప్రేమ నుంచి, కమిట్మెంట్ నుంచి చాలా మంది రాసి ఉన్నారు. ఆమె ఇచ్చిన ఒక స్ఫూర్తి ఉన్నది. నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం తన యవ్వనపు జీవితాన్ని త్యాగం చేసింది ఈ నేల మీద ధారపోసి. ఆమె వచ్చిన కుటుంబం, తండ్రి ఎమ్మెల్యే, ధనిక కుటుంబం ఇచ్చిన సౌకర్యాలన్నింటిని పక్కన పెట్టి ఆమె ప్రజల్లో జీవించాలనుకున్నది, ఆదివాసులో జీవించాలనుకున్నది, స్త్రీలను విముక్తి చేయాలనుకున్నది. కనుకనే విప్లవంలోకి వచ్చింది. ఆమె అమరురాలు అయిన క్రమాన్ని మీరు ఒక్కసారి గమనించండి. 1990వ దశకం 1990 దశకం నాటికి విప్లవ పార్టీలని ఏకమై జనశక్తి పార్టీ ఏర్పడింది. పీపుల్స్ వార్ పార్టీ ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రూపొందించింది తెలంగాణ ప్రాంతంలో. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు ఉత్తర తెలంగాణ జిల్లాలో అభివృద్ధి నమూనా అంటే ఎట్లా ఉంటుంది, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రూపొందించి అమలు చేస్తున్నది. గ్రామ రాజ్య కమిటీలను ఏర్పాటు చేసి అమలు చేస్తున్నది పీపుల్స్ వార్ పార్టీ. ఒకవైపు బయట ఉన్న విప్లవ పార్టీలను ఏకమై జనశక్తి పార్టీ ఏర్పడింది. పాలక వర్గాలకి భయం పుట్టుకున్నది, పాలక వర్గాలకి జంకు పుట్టుకున్నది. ఆ భయం నుంచి విప్లవోద్యమాన్ని నిర్మూలించాలి. ఎందుకంటే నూతన ఆర్థిక సంస్కరణలు అమలు చేయడం కోసం తెలుగు నేల ప్రయోగశాలగా మారింది. ఆ ప్రయోగశాలగా మారిన ఈ తెలుగు నేలకి నాయకుడు ఎవరుండాలి? 1994 ఎన్నికలు జరిగాయి. సారా వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఈ మొత్తం ఉద్యమంలో రంగవల్లక్క ఉన్నది. ధరలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, స్త్రీల మీద దాడులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, సారా నిషేధించాలని జరిగిన ఉద్యమం, ఈ అన్ని ఉద్యమాల్లో ఆమె భాగమయ్యింది. 94 వచ్చేసరికి ఎన్నికలు జరిగాయి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చాడు గనక ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నమూనాకి అమలు చేయడానికి ఈ ముఖ్యమంత్రి సరిపోతాడా లేడా, ఇది చర్చ. వరల్డ్ బ్యాంక్ అధికారులు హైదరాబాద్కు వచ్చి చేసిన చర్చ ఏమిటంటే, ఈ ఎన్టీ రామారావు మన మాట వింటాడా? సహజంగా వినకపోవచ్చు. ఎన్టీ రామారావు సినిమా యాక్టర్, ఎన్టీ రామారావు కళాకారుడు కనుక ఏవో కొన్ని భావాలు ఉంటాయి. అవి కొన్ని ప్రజలకు పనికొచ్చేవి కూడా కావచ్చు. ఎంత నిర్బంధం ప్రయోగించి రాడికల్ల కనకన్నను చంపి రక్తం పట్టు పెట్టుకున్న ఎన్టీ రామారావు అయినా కొన్ని విషయాల్లో, సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు అనుకూలంగా ఉంటాడేమో అనే ఒక సందేహం కలిగింది ప్రపంచ బ్యాంక్కి, ఐఏఎస్ ఆఫీసర్లకి. అప్పుడు ఎన్టీ రామారావు మనకు సరిపోడు అనుకున్నప్పుడు 96లో ఎన్టీ రామారావు తీసి పక్కన పెట్టి ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రి కాలే, వైస్థాయి ఓటర్ల కేంద్రంగా ముఖ్యమంత్రి అయ్యాడు. వైస్థాయి ఓటర్లో ఎమ్మెల్యేలందరినీ కొనుగోలు చేసి వైస్థాయి ఓటర్లో బంధించి ఎన్టీ రామారావు బయట నిలబడి నా తమ్ముళ్ళారా రండి బయటికి రండి అంటే ఆయనది అరణ్య రోదన అయింది తప్ప ఒక్క ఎమ్మెల్యే కూడా బయటికి రాలేదు. రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ ఎమ్మెల్యేల వెనుక వరల్డ్ బ్యాంక్ ఉంది కనుక వాళ్ళు ఎవరు రాలే. ఆ వరల్డ్ బ్యాంక్ అభివృద్ధి నమూనా
అమలు చేసేవాడు చంద్రబాబు నాయుడు గనక, నమ్మదగిన వాడు గనక ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో దశ 99లో ఎన్నికలు జరిగాయి. 99లో ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి ఎన్నికయ్యాడు. అప్పుడు మొదలు పెట్టాడు ఆయన విశ్వరూపాన్ని. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదలు పెడతారు ఎవరైనా మిత్రులారా. చూడండి మీరు మొదలు మనకు బాగానే కనిపిస్తారు, ప్రజాస్వామికంగా కనిపిస్తారు, మేకపోతులాగా కనిపిస్తారు, కానీ తర్వాత అసలు రూపాన్ని బయట పెడతారు. కేసీఆర్ కూడా రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడో మనందరికీ తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్కౌంటర్ల పర్వం మొదలు పెట్టాడు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉద్యమం ఉండకూడదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎజెండాకి వచ్చింది 96లోనే. అందుకే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలి, విప్లవోద్యమాన్ని అణిచివేయాలి. అణిచివేస్తేనే వరల్డ్ బ్యాంక్ అభివృద్ధి నమూనా అమలవుతుంది కనుక ఆయన ఎన్కౌంటర్ని మొదలు పెట్టాడు. గుమ్మడి దళ మొట్టమొదలైన ఎన్కౌంటర్ చేసింది గుమ్మడి దళ దళాన్ని. 8 మందిని ఒకేసారి చంపేశాడు. తీగులు ఎన్కౌంటర్ ఒకేసారి 7 మందిని చంపేశాడు. ఇబ్రాహీంపట్నంలో ఒకేసారి 6 మందిని చంపేశాడు. ఇట్లా మొదలు పెట్టుకుంటూ వచ్చాడు ఆయన ఎన్కౌంటర్ల పర్వం. ఇది మొదలు పెట్టుకుంటూ వచ్చి శవాల్ని కూడా ఇవ్వకపోతే శవాల్ని స్వాధీనం చేసుకోవడం కోసం కమిటీ ఏర్పడవలసి వచ్చింది. బంధుమిత్రులకి ఎన్కౌంటర్లో మరణించిన వాళ్ళ శవాలను ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే పౌరత్వ సంఘ నాయకత్వంలోగా కమిటీ ఏర్పాటు చేసుకొని గద్దరన్న, పౌరత్వ సంఘ నాయకులు, రత్నమాలక్క వీళ్ళందరూ కలిసి శవాలను తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పోరాటం చేసి శవాలను తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆ క్రమం ఒకటి నడుస్తూ ఉన్నప్పుడు బయట వీళ్ళు ఎన్కౌంటర్లు చేస్తూ ఉంటే శవాలు కూడా రాజకీయాలు చెప్తున్నాయి, శవాలు కూడా పోరాటం చేస్తున్నాయి. ఎందుకంటే ర్యాలీ జరుగుతుంది, ఒక పెద్ద ర్యాలీ జరుగుతుంది, ఖననం జరుగుతుంది, వేలాది మంది ప్రజలు వస్తారు, చర్చ జరుగుతుంది, పేపర్లు రాస్తాయి, టీవీలో వస్తుంది. ఇదొక రాజకీయం అయిపోయింది శవం కూడా. అందుకే శవాలను తీసుకోకుండా ఉండాలంటే వీళ్ళను కూడా ఖతం చేయాలి. తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళని, నక్సలైట్ ఉద్యమం గురించి మాట్లాడే వాళ్ళని, అభివృద్ధి నమూనా, ప్రభుత్వ అభివృద్ధి నమూనాకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని. అందుకే ఆ క్రమంలో గద్దరన్న మీద కాల్పులు 90లో జరిగాయి. 99లో ఢిల్లీ లలితను కిడ్నాప్ చేసి 17 ముక్కలు నరికేశాడు. 99 మేలో మారోజు వీరన్నను చంపేశాడు. 99లోనే పీపుల్స్ వార్ పార్టీ కేంద్ర నాయకత్వం బెంగళూరులో పట్టుకొని సంతోష్ రెడ్డి, ఆదిరెడ్డి, శీలం నరేష్ ముగ్గురిని సజీవంగా పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసి చంపారు. ఇది క్రమం అర్థమైతేనే మనకి అక్క ఎన్కౌంటర్ ఎందుకు జరిగిందో అర్థమవుతుంది. విప్లవోద్యమాన్ని ఒక్కొక్క దాన్ని నిర్మూలించుకుంటూ వచ్చే క్రమంలో మేధావి వర్గంగా ఉన్న వాళ్ళు ఉద్యమంలోకి పోయినప్పుడు ఆ మేధావులు ఉద్యమానికి నాయకత్వం వహిస్తారు, విప్లవోద్యమాన్ని విస్తరింపజేస్తారు. తమ మేధో కృషి ద్వారా దళాలు, రాజకీయ వాతావరణం, రాజకీయ చర్చలు, దళాల్లో నాయకత్వం ఎదుగుతే ఇక వాళ్ళని నిర్మూలించడం కష్టమని టార్గెట్ చేసి మేధావులుగా ఉన్న వాళ్ళని బయట మేధావులమైనా లోపల మేధావులమైనా టార్గెట్ చేసి చంపడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో నిజంగా ఎంతమంది, ఇప్పుడు అక్క చెప్పారు కదా ముందు ఎన్కౌంటర్ జరిగినప్పుడు నలుగురే కదా, అక్కడ ఉన్నది నలుగురే. రంగవల్లి అక్కను చంపినప్పుడు నలుగురే. ఇంతమంది పోలీసులు వచ్చినప్పుడు మీ పోలీసులు సజీవంగా వాళ్ళను పట్టుకొని మీ చట్టం ప్రకారమే సాయుధ పోరాటం చేయాలనుకున్న వాళ్ళు కనుక మీ చట్టాన్ని ధిక్కరిస్తున్నారు కనుక చట్ట ప్రకారం వాళ్ళని కోర్టు ముందు ఉంచి వాళ్ళు చేసిన నేరం ఏమిటో విచారించవచ్చు కదా. విచారించకుండా 2 స్త్రీలని 2 పురుషులని చంపేసి మేధో కృషి చేస్తున్న సమాజాన్ని మార్చాలంటారు కదా మీరు. ఏం మార్పు అంటారు? మీరు అనుకునే మార్పు కాదు, ప్రజల కోణంలో మార్చాలనుకున్న వాళ్ళు మీకు ఇష్టం ఉండరు. అందుకే ఒక ఎమ్మెల్యే కూతురని కూడా చూడకుండా, అంటే రాజ్యానికి ఇక్కడ వర్గ పోరాటం నడిపే వాళ్ళు ఎవరు అనేది కాదు, వర్గ పోరాటం నడిస్తే దానికి నాయకత్వం వహిస్తే ఎవరు అనేది ప్రమేయం లేకుండా వాళ్ళు స్త్రీల, పురుషుల, పై కులాల వల్ల, కింది కులాల వల్ల, ఎమ్మెల్యేల, బంధువుల ఇవేమి చూడరు. అందుకే రంగవల్లక్కను చంపేశారు. ఎన్కౌంటర్లు జరగడానికి ఇది ఒక రాజకీయ వాతావరణం. ఈ రాజకీయ వాతావరణం నుంచి చూస్తే ఈ దేశంలో విప్లవోద్యమ నిర్మాణం అయినప్పుడు మహిళా సమస్యను ఎట్లా అర్థం చేసుకున్నది, కుల సమస్యను ఎట్లా అర్థం చేసుకున్నది. 1975లోనే ప్రగతిశీల మహిళా సంఘం, 74లో ప్రగతిశీల మహిళా సంఘం ఏర్పడింది. 1980-81 నాటికే ఆదివాసీ జనతన క్రాంతికారి మహిళా సంఘం ఏర్పడింది దండకారణ్యంలో. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉత్తర తెలంగాణ మహిళా విముక్తి సంఘం సంస్థ ఏర్పడింది. మహిళల కోసమే సంఘాలు పెట్టి పనిచేయడం మొదలు పెట్టారు. మైదాన ప్రాంతంలో మహిళా సంఘం, దండకార్యంలో మహిళా సంఘం, ఉత్తర తెలంగాణలో మహిళా సంఘం. ఈ మహిళా సంఘం ఎందుకు అవసరం వచ్చింది? ఎందుకంటే విప్లవం అనేది
ఈ దేశంలో మహిళలని కూడా విముక్తి చేసేది. విప్లవం అనేది ఒక సృజనాత్మక ప్రక్రియ, విప్లవం అనేది ఒక కళాత్మక ప్రక్రియ. విప్లవం అనేది మొత్తం సమాజంలో ఉన్న వాళ్ళని, దళితులైనా ఆదివాసులైనా మహిళలైనా అణిచివేతకు గురయ్యే ప్రతి ఒక్కరిని అడ్రస్ చేస్తుంది. అది అందరితో మాట్లాడుతుంది, అందరిని సమీకరిస్తుంది, వాళ్ళందరినీ విముక్తి చేస్తుంది. కనుక విప్లవం తప్పనిసరిగా మహిళా సమస్యను గుర్తించాలి. ఏమి సమస్య ఉంది మహిళలకి? ఈ దేశంలో మహిళలకు అదనంగా ఉన్న సమస్య ఏమిటి? భారతదేశంలో మహిళలు అంటే రెండో శ్రేణి పౌరులే. మొదటి శ్రేణి పౌరులు కాదు. మొదటి శ్రేణి పౌరులు అంటే ఎవరు? మగవాళ్ళు. ఈ దేశంలో ఉన్న సనాతన ధర్మం గుర్తించేది, హైందవ ధర్మం గుర్తించేది, క్రైస్తవ మతం గుర్తించేది, ఇస్లాం మతం గుర్తించేది, మతమైన కులమైన భూస్వామ్యమైన ఏం గుర్తిస్తుందంటే మగవాళ్లే మనుషులు అంటుంది, ఆడవాళ్ళు మనుషులు కాదంటుంది. మనవాదం ఏం చెప్పింది? ఆడవాళ్ళు చదువుకోవద్దని చెప్పింది, ఆడవాళ్ళు గడప దాటొద్దని చెప్పింది, ఆడవాళ్ళు మగవాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని చెప్పింది. ఆడవాళ్ళు మగవాడి చేతి కింద ఉండాలి, మగవాడి కాలు కింద ఉండాలి, మగవాడు చెప్పినట్టు వినాలి, మగవాడికి సుఖాన్ని ఇవ్వాలి, మగవాడికి పిల్లల్ని కనిచ్చే యంత్రంగా మాత్రమే ఉండాలి అని మనువాదం చెప్పింది. ఆడది చదువుకుంటే, చదువుకున్న ఆడది అన్నం పెడితే, చదువుకున్న ఆడది కంచంలో అన్నం పెడితే నీ కంచంలో పెట్టిన అన్నం పురుగులుగా మారిపోతుంది అని రాసేది మనువాదం. అధ్యాయం 8 మనువాదంలో అధ్యాయం 8 తీసి చూడండి మీరు. ఆడవాళ్ళు అన్నం పెడితే పురుగులుగా మారిపోతుందంట చదువుకున్న ఆడవాళ్ళు. ఇంత దుర్మార్గంగా ఈ దేశంలో రాశారు. రాసినప్పుడు మరి సమాజం ఏం చూస్తుంది? ఆమెకు హృదయం ఉన్నది, మనలాగా మగవాళ్ళలాగా ఆమెకు హృదయం ఉన్నది కదా, ఆ హృదయం స్పందిస్తుంది కదా, ఆమెకు మెదడు ఉన్నది కదా మనలాగే, ఆ మెదడు ఆలోచిస్తుంది కదా, ఆమెకు మనసు ఉన్నది కదా, ఆ మనసు ప్రేమిస్తుంది కదా. ప్రేమించిన ప్రేమ అక్కర్లేదు, స్పందించే హృదయం అక్కర్లేదు, ఆలోచించే మెదడు అక్కర్లేదు. మగవాడు చెప్పిందే ఆడది పాటించాలనే ఒక దుర్మార్గమైన పద్ధతిని ఈ దేశంలో నెలకొల్పారు. దాన్ని ఎవడైనా అడ్రస్ చేశాడా? ఎవడైనా పట్టించుకున్నాడా? సంస్కరణ పద్ధతిలో ఒక గురిజాడ, ఒక కందుకూరి, ఒక రాజా రామ్మోహన్ రాయ్, ఒక ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, అంతకన్నా ముందే మహాత్మా జ్యోతిరావు పూలే కొంత మేరకు ఈ మహిళలని అర్థం చేసుకొని వాళ్ళని ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చే కొంత ప్రయత్నం జరిగింది. కానీ అది సరిపోదు, అది సరిపోదని విప్లవోద్యమం భావించింది. మావో చెప్పాడు, సమాజంలో జనాభాలో సగం, పోరాటంలో సగం, ఆకాశంలో సగం, పోరాటంలో సగం. మీరు లేకుండా ఇక్కడ విప్లవం విజయవంతం కాదు అని మావో అక్కడ గుర్తించాడు. చైనా విప్లవంలో 1925లో చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. సరిగ్గా అదే కాలంలో మన కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. 1930-40కి వచ్చేసరికి అక్కడ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ఎందరో మహిళలు దళాల్లోకి వచ్చి దళాలకు నాయకత్వం వహించి ప్రజలు చైతన్యం చేసి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేస్తున్న క్రమంలో మహిళా సమస్యని అర్థం చేసుకొని మావో ఇచ్చిన పిలుపు ఏమిటంటే ఆకాశంలో సగం, పోరాటంలో సగం. మీరు పోరాటంలో లేకుండా విముక్తి జరగదు, అందుకే మీరు పోరాటంలోకి రావాలి అని విప్లవోద్యమం అర్థం చేసుకున్నది. అది జనశక్తి పార్టీ అయినా, అది మావోయిస్టు పార్టీ అయినా, పీపుల్స్ వార్ పార్టీ అయినా. స్త్రీ సమస్య మొట్టమొదలు ఎక్కడికి వెళ్ళాలి? మొట్టమొదలు దళితుల ఇళ్లలోకి వెళ్ళాలి విప్లవోద్యమం. మాలమాదిగ ఇళ్లలోకి వెళ్ళాలి. మాలమాదిగ ఇళ్లలోకి ఎందుకు వెళ్ళాలంటే ఈ దేశంలో చిట్ట చివరి మనుషులు మాలమాదిగలే. భూమి లేని వాళ్ళు, గౌరవం లేని వాళ్ళు, ఉత్పత్తి పరికరాలు లేని వాళ్ళు, ఊరు నుంచి వెలివేతకు గురైన వాళ్ళు మాలమాదిగలు గనక ఆ మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మనుషులు మనల్ని ఆదరిస్తారు. వాళ్ళ నుంచి మనం విప్లవోద్యమాన్ని నిర్మాణం చేయాలని భావించి మాలే అంటే ఈ ప్రాంతంలో చెప్పే వాళ్ళని అంటారు పెద్దలు. మిత్ర దేవేంద్రన్ ఇక్కడనే ఉన్నాడు. సిరిసిల్ల, జగిత్యాల, వేములవాడ ప్రాంతంలో మాలే, సిపిఐ మాలే అనే బ్రాకెట్లో ఉంటుంది కదా. మాలే అంటే ఇది మాలమాదిగల పార్టీ అనేవాళ్ళట. మాలమాదిగల పార్టీ అనేవాళ్ళట. అంతగా దళితుల దగ్గరికి వెళ్ళింది పార్టీ విప్లవోద్యమం. మరి దళితుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇళ్లలోకి వెళ్ళినప్పుడు, బీసీల ఇళ్లలోకి వెళ్ళినప్పుడు సహజంగా ఎవరుంటారు ఆ ఇంట్లో? ప్రతి ఇంటిలో స్త్రీ ఉంటుంది కదా, ప్రతి ఇంటిలో ఒక భార్య ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, ఒక తల్లి ఉంటుంది. వారిని అడ్రస్ చేయటం ఏమిటి? వారి సమస్య ఏమిటి? ఆ ఊరిలో భూస్వామి ఉంటాడు, ఆ భూస్వామి లైంగికంగా వేధిస్తూ ఉంటారు స్త్రీలని. ఈ కుటుంబంలో దళితులైనా, వాళ్ళు సాకలైనా, మంగళలైనా, కురుమలైనా, గౌన్లైనా ఆ కుటుంబంలో ఉన్న పురుషులు పనిచేయడానికి కూలికి పోతే, గడెందునడానికి పోతే ఆ స్త్రీలు దొరల పొలాల్లో పనిచేయడానికి వచ్చినప్పుడు ఆ స్త్రీలని లైంగికంగా వేధించటం. కానీ ఏం చేస్తారు? మాట్లాడలేని పరిస్థితి, ఎదురు తిరగలేని పరిస్థితి. అప్పుడు విప్లవోద్యమం స్త్రీలకి అండగా
నిలబడింది, ఆ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఆ పోరాటంలో భాగంగా గిట్టుబాటు ధరల కోసం, కూలీ రేట్లు పెంచడం కోసం, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం. పాలమూరు లాంటి జిల్లాలోనైతే బసవి అని ఒక పద్ధతి ఉంటుంది. ఒక బిడ్డకి పెళ్లి చేసి ఆ బిడ్డని దేవుడికి వదిలేస్తారు. దేవుడికి వదిలేస్తే ఆ ఊరిలో ఉన్న పెద్ద మనుషులందరూ ఆ బిడ్డని, ఆ ఆడబిడ్డని ఉపయోగించుకుంటారు. ఇది దేశంలో కొనసాగుతున్న పద్ధతి. అందుకే దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇట్లా నిర్మాణం చేసిన విప్లవోద్యమ నిర్మాణం చేసిన పోరాటంలో ఈ స్త్రీలందరూ భాగమయ్యారు. ఉత్తర తెలంగాణలో ప్రధానమైన అంశం బీడి ఆకు తెంపడం. స్త్రీలు చేసిన పోరాటం ఏమిటి? బీడి ఆకు తెంపడం. ఎంత ఉండే ఒక బీడి ఆకుకి 5 పైసలు, 10 పైసలు, 25 పైసలు ఉన్న బీడి ఆకును 75 పైసలకి ఆ బీడి ఆకు ధర పెంచే వరకు పోరాటం నడిపారు మహిళా సంఘం. మహిళా సంఘంలో ఉన్న సభ్యులు, ఆ మహిళా సంఘానికి నాయకత్వం వహించిన వాళ్ళు. మీరు అడవి పుత్రిక అని ఒక నవల వచ్చింది, వనజ పటేల్ సుధాకర్ రెడ్డి సహచరి వనజ ఆ నవల రాసింది అడవి పుత్రిక. ఆ నవల అశాంతం బీడీ రేట్ల కోసం జరిగే పోరాటమే, లైంగిక అణచివేత వ్యతిరేకంగా జరిగే పోరాటమే. సామాన్యులు అసమాన్యులుగా చదువురాని ఒక అమ్మాయి ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఉద్యమంలోకి వెళ్ళి చదువు నేర్చుకొని ఒక నవలనే రాసింది. ఒక దర్జీ కుటుంబంలో పుట్టిన ఒక ఆడబిడ్డ 16 సంవత్సరాల వయసులో పోరాటంలోకి వెళితే, ఆ పోరాటంలోకి వెళ్ళాక చదువు నేర్చుకొని సమాజాన్ని అర్థం చేసుకొని ఉద్యమానికి నాయకత్వం వహించి ఒక నవలనే రాసిన చైతన్యం ఎట్లా సాధ్యమైంది? అది ఉద్యమం ద్వారా సాధ్యమైంది. అక్కడి నుంచి మొదలు పెడితే ఇంకా బయట జరిగిన అనేక పోరాటాలు ఉన్నాయి. ఈ మహిళల జీవితాల మీద ఒకవైపు కుల సమస్య, మరోవైపు లింగ సమస్య. ఈ పోరాటంలో రంగవల్లక్కకు ముందు ఎందరో అమరులయ్యారు. మహారాష్ట్రలో గడ్చిరోల్ జిల్లాలో రత్తక్క మొదటి అమర్రాలు. ఈ ప్రాంతంలో పోరాటంలో భాగమైన నాయకత్వం వహించిన రత్తక్క. మీ అందరికి తెలుసు పద్మక్క, మీ అందరికి తెలిసిన పులి అంజన్న సహచరి భాగ్యక్క. రంగవల్లి అక్క కన్నా ముందు ఎందరో అమరులయ్యారు. ఉద్యమానికి నాయకురాలుగా ఏ విధంగా అయితే రంగవల్లక్క ఒక జిల్లాకి కార్యదర్శిగా పనిచేసిందో, జనశక్తి పార్టీకి కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన రజితక్కని నీ కళ్ళ ముందే చంపేశారు. ఈ రాజ్యం చంపేసింది. వీళ్ళందరినీ ఎందుకు టార్గెట్ చేసి చంపేస్తున్నది? ఇవాళ దండకార్యంలో ఎన్కౌంటర్ జరిగిందంటే ఆ ఎన్కౌంటర్ శవాలలో విమలక్క ప్రారంభ ఉపన్యాసంలోనే కంటతడి పెట్టింది. ఈ కంటతడి పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఏ ఎన్కౌంటర్ జరిగినా ఎన్కౌంటర్లో సగానికి పైగా మహిళలు ఉంటున్నారు. 10 మంది చనిపోతే అమరులవుతే 10 మందిలో 6 మంది మహిళలు ఉంటున్నారు. మహిళలు అనివార్యంగా విప్లవోద్యమమే వారి సమస్యకి పరిష్కారం అని అనుకుంటున్నారు. అది ఆదివాసీ ప్రాంతమైనా, ఉత్తర తెలంగాణ అయినా, మైదాన ప్రాంతమైనా, ఎక్కడైనా సరే సరిగ్గా మహిళల్ని అర్థం చేసుకొని వాళ్ళ సమస్యకి పరిష్కారాన్ని ఇచ్చి వాళ్ళని విముక్తి చేసే కార్యరంగం విప్లవోద్యమం అనుకున్నారు కనుక, ఆ విప్లవోద్యమంలోకి వెళ్తున్నారు కనుక ప్రభుత్వానికి, పాలక వర్గాలకి, సామ్రాజ్యవాదులకి అది నచ్చక ఎన్కౌంటర్లు మొదలుపెట్టారు. అయినా ఇవాళ సమాజాన్ని చూస్తున్నాం మనం. ఈ సమాజంలో ఎన్ని దాడులు జరుగుతున్నాయి. విలువల రహిత్యం, పార్లమెంటరీ నాయకత్వం దుర్మార్గమైన సంభాషణని చట్టసభలో చేస్తూ ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడి మీద నీకు భిన్నాభిప్రాయం ఉంటే ఆ రాజకీయ నాయకుడికి మీద విమర్శ పెట్టాలనుకుంటే పాలసీ పరంగా విమర్శ పెట్టొచ్చు, అభివృద్ధి నమూనాలో విమర్శ పెట్టొచ్చు, సంక్షేమ పథకాల మీద విమర్శ పెట్టొచ్చు. ఈ విషయాలు ఎక్కడ చర్చనీయాంశం కావటం లేదు. ప్రజల సంక్షేమ పథకాలు చర్చనీయాంశం కావటం లేదు. భూమి చర్చనీయాంశం కావటం లేదు. విద్య చర్చనీయాంశం కావటం లేదు. నిరుద్యోగం చర్చనీయాంశం కావటం లేదు. ఏమైనా ప్రతిపక్ష వాళ్ళైనా అధికార పక్షమైనా వాళ్ళ ప్రైవేటు జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ స్త్రీల మీద చర్చ చేస్తున్నారు. ఈ పిల్లవాడి రూపు ఫలానైనా లేక ఉన్నది, ఈమె ఇట్లా ఉన్నది, ఆమె అట్లున్నది, ఈమె అప్పుడు ఇలా ఉన్నది అని మాట్లాడే దిగజారుడు విలువల సమాజంలో మనం జీవిస్తున్నాం. ఎన్నడైనా పార్లమెంటు రాజకీయ నాయకత్వం ఇట్లా మాట్లాడారా? సమాజంలో ఈ పరిస్థితి ఉన్నదా? విప్లవోద్యమం ఉన్నన్ని రోజులు, విప్లవోద్యమ ప్రభావం ఉన్నన్ని రోజులు సమాజం ఒక విలువలతో జీవించింది. సిరిసిల్ల, జగిత్యాల ఈ పోరాటాలు ఏం నేర్పాయి? ఈ తెలంగాణ నేలకి ఏం నేర్పాయి? ఒక చైతన్యాన్ని ఇచ్చాయి. ఈ తెలంగాణ నేలకి స్త్రీలు కూడా పాడే అవకాశం, ఆడే అవకాశం, నాయకత్వం వహించే అవకాశం, చదువుకునే అవకాశం, యూనివర్సిటీకి వచ్చే అవకాశం ఈ పోరాటాలు కల్పిస్తే ఇవాళ తిరిగి మరో పద్ధతిలో ఈ దేశంలో తిరోగామి భావజాలాలు మనం ఈయనకొస్తూ ఉన్నాయి.
ఈ తిరోగామి భావజాలాలు వస్తూ ఉన్నప్పుడు పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తే ఈ పార్లమెంటరీ రాజకీయాల దగ్గర పరిష్కారం లేదు. ఎందుకు లేదంటే వీళ్ళ అభివృద్ధి నమూనా వరల్డ్ బ్యాంక్ అభివృద్ధి నమూనా, WTO అభివృద్ధి నమూనా, అమెరికా వాళ్ళ అభివృద్ధి నమూనా, ప్రజల అభివృద్ధి నమూనా కాదు. ఈ అభివృద్ధి నమూనాను అమలు చేయడానికి వీళ్ళు దేన్ని ఆశ్రయిస్తారంటే క్షీణించిన విలువల్ని ఆశ్రయిస్తారు. ఈ క్షీణించిన విలువలు ఎక్కడ ఉంటాయంటే క్షీణించిన విలువలు మనువాదంలో ఉంటాయి, క్షీణించిన విలువలు భారతంలో ఉంటాయి, క్షీణించిన విలువలు బైబిల్లో ఉంటాయి, క్షీణించిన విలువలు ఖురాన్లో ఉంటాయి. అందుకే మతాన్ని ఆశ్రయిస్తారు. మతాన్ని ఆశ్రయించి స్త్రీల మీద దాడులు చేస్తారు, పిల్లల్ని చంపేస్తూ ఉంటారు. ప్రపంచంలో జరిగే యుద్ధాల సందర్భం చూసినప్పుడల్లా కన్నీరు ఒలకని రోజు ఉండదు, కన్నీరు చిందని రోజు ఉండదు. ఎక్కడ ఏ బిడ్డ అమరులవుతారో, ఎక్కడ ఏ తల్లి చనిపోతుందో, ఎవరి మీద దాడి చేస్తారో, ఎవరు తీసుకెళ్లి అత్యాచారం చేస్తారో, బడికి వెళ్ళిన బిడ్డ, కాలేజీకి వెళ్ళిన బిడ్డ క్షేమంగా ఇంటికి వస్తుందా రాదా అని తల్లి గుండె కొట్టుకుంటూ ఉంటుంది. ఈ స్థితిలో, ఈ సందర్భంలో రంగవల్ల కమరత్వం గురించి మాట్లాడుతున్నామంటే స్త్రీ విముక్తి పోరాటాలు అవి నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగంగా జరిగే పోరాటాలే స్త్రీని విముక్తి చేస్తాయి తప్ప ఇంకొక ప్రత్యామ్నాయ పోరాటాలు ఈ దేశంలో స్త్రీని విముక్తి చేసే అవకాశం లేదు. నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగంగానే దళితులైనా, ఆదివాసులైనా, బహుజనులైనా వాళ్ళ విముక్తి జరుగుతుంది తప్ప ఈ దేశంలో కుల సంఘాలు లేకపోతే ఈ దేశంలో కులాల మీద ఏర్పడిన పార్టీలు ఈ ప్రజలు విముక్తి చేస్తాయనే భ్రమలు మనకు అవసరం లేదు. ఎప్పుడైనా సరే మిత్రులారా, ఎవరి అవకాశాలైనా మరొకరు పొందడానికి వీల్లేదు, ఎవరి స్వాతంత్రాన్నైనా మరొకరు తీసుకోవడానికి వీల్లేదు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశాలు దక్కాలి, ప్రతి ఒక్కరికి సమాన హక్కులు దక్కాలి. ఈ హక్కులు రానప్పుడు, అవకాశాలు రానప్పుడు పోరాటం చేయడానికి వెనుక విప్లవోద్యమం ఉంటేనే అది దళిత సంఘాలకైనా, దళిత పార్టీలకైనా, బహుజన సంఘాలకైనా, మహిళా సంఘాలకైనా ఎవరికైనా ఒక బలం ఉంటుంది, ఒక ముందుకు నడిచే తత్వం వస్తుంది. విప్లవోద్యమం లేనప్పుడు ఇవాళ మనం చూస్తున్నాం, ఈ తెలంగాణ నేల మీద చూస్తున్నాం ఏం జరుగుతుందో, దోపిడీ ఎట్లా విస్తరిస్తుందో. అందుకే ఆలోచించండి, మెల్లగా ఆలోచించడం మొదలు పెట్టండి. ఆలోచన వెంపటాపు సత్యం లాగా ఆలోచించండి, ఆలోచన చారు మజుందార్ లాగా ఆలోచించండి, ఆలోచన గురిజాడ అప్పారావు లాగా ఆలోచించండి, ఆలోచన సుబ్బారావు పానిగ్రాయ లాగా ఆలోచించండి, శ్రీశ్రీగల లాగా ఆలోచించండి, రంగవల్లి అక్కలాగా ఆలోచించండి. లేదా మీరు తండ్రులైతే రంగవల్లి అక్క తండ్రి నరసింహారావు లాగా పుస్తకాలు తెచ్చి మీ బిడ్డలకు ఇవ్వండి, సమాజంలో జ్ఞానాన్ని విస్తరించండి. ఆ జ్ఞానాన్ని విస్తరించడం కోసమే ఈ కేంద్రం, విజ్ఞాన కేంద్రం. ఈ సమాజానికి జ్ఞానం అవసరం లేదు, అవసరం లేదని ఎవరు భావిస్తారు? పాలక వర్గాలు భావిస్తారు. పాలక వర్గాలు భావిస్తారు కనుక ఒక తప్పుడు ఆలోచన విధానాన్ని మన ముందుకు తీసుకొస్తారు. ఈ దేశ నాయకత్వం, భారతదేశంలో శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు కూర్చున్న సమావేశంలో, జరుగుతున్న సమావేశానికి ఈ దేశ నాయకుడు వచ్చి ఏం మాట్లాడతాడంటే భారతదేశంలో సైన్స్ ఎప్పుడో అభివృద్ధి చెందిందని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు అభివృద్ధి చెందిందంట? 3000 సంవత్సరాల కిందట అభివృద్ధి చెందిందట. 3000 సంవత్సరాల కింద అభివృద్ధి చెందిన సైన్స్ ఏమిటంటే ఆ రోజు ఎవరో కౌరవులు కుండల్లో పుట్టారట. కౌరవులు కుండల్లో పుట్టారంటే ఇవాళ టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లల్ని సృష్టిస్తున్నారు కదా. అంటే ఇవాళ టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లల్ని సృష్టించే టెక్నాలజీ భారతదేశంలో 1000 సంవత్సరాల కిందట కుండల్లో పిల్లల్ని పుట్టించారని చెప్తున్నాడు ఈ దేశ నాయకుడు. ఈ ప్రపంచం నవ్విపోతుంది, ఈ ప్రపంచంలోనే సైన్స్ నవ్విపోతుంది. ఒక బహిరంగ సభలో లేదా ఒక రాజకీయ మీటింగ్ లో చెప్పిందంటే ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ చెప్పాడు? శాస్త్రవేత్తల సమావేశంలో చెప్పాడు. భారతదేశంలో జరిగే సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో చెప్పాడు. ఇంకో మాట ఏం చెప్తా అంటే ప్లాస్టిక్ సర్జరీ భారతదేశంలో 1000 సంవత్సరాల కిందట ఉన్నది. ముక్కు సరిగ్గా లేకపోతే, మూతి సరిగ్గా లేకపోతే ఒక దగ్గర నుంచి చర్మాన్ని తీసి మరో దగ్గర అతికిస్తారు. తొడ నుంచో చేతి నుంచో చర్మాన్ని తీసి ఎక్కడ ముఖం మీద కాలిపోతే ఆ కాలిపోయిన దగ్గర తొడ దగ్గర చర్మాన్ని తీసి ఇక్కడ అంటిస్తారు, మంచి చేస్తారు. ముక్కు వంకర పోతే ముక్కును కూడా మంచి చేస్తారు. ఇప్పుడు సైన్స్ లో డెవలప్ అయింది, డాక్టర్లు చేస్తున్నారు. ఆ పెద్ద మనిషి ఏం చెప్తారంటే ఇది ఎప్పుడో మన దగ్గర చేశారు. వినాయకుడు తలం తీసేశాడు శివుడు, మళ్ళీ ఏనుగు తలం తీసుకొచ్చి వినాయకుడికి పెట్టాడంటే ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ భారతదేశంలో ఉంది కదని మాట్లాడుతున్నాడు. ఇది నేనో నీవో కాదు, ఈ దేశ అధినేత మాట్లాడుతున్నాడు. ఈ దేశ అధినేత సైన్స్ కాంగ్రెస్ లో మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కడికి నడిపిస్తున్నారు? దేశాన్ని వెనక్కి నడిపిస్తున్నారు.
స్త్రీలు చదువుకోవద్దని మాట్లాడుతున్నారు ఎంపీలు, మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు. స్త్రీలు ఇంట్లో ఉండాలి, కుల వ్యవస్థ ఉండాలి, స్త్రీలు తక్కువగా మనుధర్మాన్ని మళ్ళీ మనువాదాన్ని ముందుకు తీసుకురావడం కోసం ఒక రాష్ట్రంలో మనువు విగ్రహాన్ని తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టారండి. రాజస్థాన్ రాష్ట్రంలో కోర్టు ముందు పెట్టారు మనువు విగ్రహం తీసుకొచ్చి. మనువాదమే ఈ దేశానికి పరిష్కారం అని మాట్లాడుతున్నారు. అంటే మళ్ళీ సమాజాన్ని వెనక్కి నడిపిస్తున్న సందర్భంలో మనం రంగవల్లక్క విజ్ఞాన కేంద్రాన్ని ఆవిష్కరించుకున్నాం. రంగవల్లక్క విజ్ఞాన కేంద్రం అంటే చదువు పోరాడు. ఈ పోరాటం ఎవరి కోసం? సామాన్య ప్రజల కోసం. ఆ సామాన్య ప్రజల విముక్తి కోసం. ఆ విముక్తి జరగటం అనేది ఇవాళ ఏ రూపంలోనైనా ఉండవచ్చు. మనం బుద్ధిజీవులం, మధ్యతరగతి జీవులం, మాట్లాడే నాలుక ఉన్న వాళ్ళం, జేబులో పెన్నున్న వాళ్ళం, రాయగలిగే అవకాశం ఉన్న వాళ్ళం, అక్షరం మీద పట్టున్న వాళ్ళం. మనం మౌనంగా ఉంటే సమాజానికి నేరం చేసిన వాళ్ళం అవుతాం. బుద్ధిజీవుల మౌనం కూడా నేరమే. ప్రభుత్వం చంపుతూ ఉంటే బుద్ధిజీవుల మౌనం కూడా నేరమే. ఆ నేరం చేయడానికి మనం సిద్ధంగా ఉండకూడదు. నేరం చేయాలనుకుంటే ఏం నేరం చేయాలి? రాజద్రోహం చేయడం అనే ఒక నేరానికి మనం అందరం సిద్ధపడాలి. రాజులు లేని చోట, రాజ్యాలు లేని చోట ఇది రాజద్రోహం చేయడానికి మనం అందరం సిద్ధపడడానికి మీ ఇంటి నుంచే మీ ఆలోచన మొదలు పెట్టండి. ఒక చిన్న ఆలోచన అది ఏ రూపం తీసుకుంటుందో మనకు తెలియదు కనుక నరసింహారావు గారు లాంటి ఒక ఆలోచన మొదలుపెట్టి మీ పిల్లలకి, అది స్కూల్ అయితే స్కూల్లో, ఇల్లు అయితే ఇంట్లో చిన్న చిన్న పుస్తకాలు ఇచ్చి జ్ఞానాన్ని పెంపొందించండి. సరైన జ్ఞానమే సంవాదంలోకి దిగుతుంది. సరైన జ్ఞానమే చర్చలోకి దిగుతుంది. సరైన జ్ఞానమే పోరాటంలోకి దిగుతుంది. ఆమె రంగవల్లక్క ఇల్లును వదిలేసి ఇంటికి సంబంధం లేకుండా చాలా రోజులు ఇంటికి వెళ్ళకపోతే ఒక రోజు నరసింహారావు గారు వచ్చారట. రత్నమాలక్క ఇంట్లో రంగవల్లక్క ఉన్నది. వచ్చి రంగవల్లక్క కూడా ఇంట్లో లేదు, నేరుగా ఆమె ఇంటికి వచ్చాడు. రత్నమాలక్కతో వాదనకు దిగాడు ఆయన. నిజంగా ఆ బిడ్డలో జ్ఞానం పెంపొందించిన వాడు, ఆలోచనలు పెంపొందించిన వాడు, పుస్తకాలు ఇచ్చిన వాడు, చైతన్యం చేసిన వాడు తండ్రి. ఆ తండ్రి తన బిడ్డ ఇంటికి రావటం లేదని వచ్చి, ఏమమ్మా నా బిడ్డను ఎక్కడ దాచిపెట్టావు, నా బిడ్డను ఏం చేయదలుచుకున్నావు, నా బిడ్డను చూయించు అంటే, నీ బిడ్డని నేను ఏం చేయదలుచుకోలేదు, నీ బిడ్డ చదువుకోవడానికి వచ్చింది, చదువుకోవడానికి వచ్చిన బిడ్డకి 4 రోజులు ఆశ్రయం ఇవ్వటం నా ఇంట్లో 4 రోజులు ఉంచుకున్నాను, ఆమె హాస్టల్ సీటు రాగానే హాస్టల్కి వెళ్ళిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మధ్య చాలా చర్చ జరిగింది. అవునండి, మీరు ఆ బిడ్డని మార్చిన వాళ్ళే కదా, మీరు ఆలోచనలు పెంచిన వాళ్ళే కదా, సమాజం గురించి ఆలోచిస్తామని చెప్పిన వాళ్ళే కదా, ఎందుకు మీరు ఇంతగా బాధపడుతున్నారంటే, అప్పుడప్పుడు విప్లవం జరగాలనుకుంటాం, కానీ ఆ విప్లవం మన ఇంటి నుంచి జరగటం మనకిష్టం ఉండదు. భగత్ సింగులు పుట్టాలనుకుంటాం, కానీ ఆ భగత్ సింగులు ఎదురింట్లో పుట్టాలనుకుంటాం, మన ఇంట్లో పుట్టాలనుకోం. అది నేనైనా మీరైనా మధ్యతరగతి జీవుల పరిస్థితి. అందుకే భగత్ సింగులు ఎక్కడైనా పుట్టొచ్చు, ఎప్పుడైనా తయారు కావచ్చు, చెప్పలేం. కానీ ఒక ఆలంబన, ఒక ఆలోచన, అది మూలం కావాలి. ఆ మూలమైన ఆలోచన కోసం మనం అందరం ప్రయత్నం చేద్దామని ఇవాళ ఈ సందర్భంలో విజ్ఞానాన్ని వికసింపజేయడం కోసం విజ్ఞాన కేంద్రం పెట్టిన నేపథ్యంలో రంగవల్లక్క స్మారకోపన్యాసం చేసే ఈ అరుదైన అవకాశాన్ని నాకు కల్పించిన కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి, కళాకారులకి, కవులకి, టీచర్లకి, అందరికీ, ఆలోచన పరులకి పేరు పేరున విప్లవాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులు. శ్రీకాకుళంలో ఆదివాసులు, సరిగ్గా నక్సల్బరిలో ఆదివాసుల పరిస్థితి ఎట్లా ఉన్నదో శ్రీకాకుళంలో కూడా అట్లే ఉన్నది. దేశంలో ఏ మూలకు వెళ్ళినా ఆదివాసుల జీవితం ఒకే నిర్మాణంతో కూడుకొని ఉంటున్నది. ఒకే పద్ధతిలో దోపిడీ గురవుతున్నారు. పార్వతీపురం, ఉద్దానం ప్రాంతంలో రైతులు పండించిన పంటకి సరైన ధర లేదు. వాళ్ళు అడవి నుంచి సమీకరించిన తేనె, గమ్ము, చింతపండు వగైరా ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో అటవీ ఉత్పత్తులు, ఆ అటవీ ఉత్పత్తులని కొనడానికి మైదాన ప్రాంతం నుంచి వచ్చిన సాహుకారులు తక్కువ ధరకి వస్తువు మార్పిడి పద్ధతిలో వస్తువులను ఇచ్చి, చిన్న చిన్న వస్తువులను ఇచ్చి వాళ్ళు ఎక్కువగా ఆదివాసులు దోపిడీ చేస్తున్న క్రమం కొనసాగుతూ ఉండింది. అప్పుడు అక్కడికి వెంపటప్ప సత్యం రాములు గారు టీచర్లుగా వెళ్ళారు. టీచర్లు ఏం చేస్తారు? టీచర్లు అద్భుతాలను సృష్టిస్తారు. టీచర్లు కదలికని మొదలు పెడతారు.
ఉపాధ్యాయులు సమాజాన్ని నిర్మాణం చేస్తారు, సమాజ విముక్తి కోసం పోరాటాల్లో భాగమవుతారు, పోరాడే వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తారు, చైతన్యాన్ని ఇస్తారు. కనుక వాళ్ళు ముగ్గురు టీచర్లు అక్కడున్న ఆదివాసుని సమీకరించి ఆ ఆదివాసుని చైతన్యం చేయడానికి ఆదివాసీ రైతు కూలి సంఘం పెట్టారు. ఆదివాసీ రైతు కూలి సంఘం పెట్టి మైదాన ప్రాంతం నుంచి సావుకారులు వచ్చి 1 కిలో ఉప్పు ఇచ్చి, 1 కిలో ఉప్పు ధర ఎంత, కిలోనో లేకపోతే సేరో ఉప్పు ధర ఎంతో ఆలోచించండి మీరు. 1 కిలో ఉప్పు ఇచ్చి దానిని ఆదివాసులకు ఆశిస్సు పెట్టి వాళ్ళ నుంచి ఒక బస్తా నిండా 100 కేజీల బస్తా నిండా చింతపండు తీసుకెళ్లే వాళ్ళు. 1 కిలో ఉప్పు ధర ఎంత, 100 కేజీల చింతపండు బస్తా ధర ఎంతనో ఆలోచించండి. ఆ 100 కేజీల బస్తకింత ధర ఉంటుందని తెలియదు ఆదివాసులకు. వాళ్ళు అడవి నుంచి సేకరించే తేనె చాలా విలువైంది. 50 కిలోలో 30 కిలోలో 40 కిలోలో డబ్బా నిండా నింపుకొని సావుకారులు చిన్న పౌడర్ డబ్బా, ముఖానికి పౌడర్ వేసుకుంటారు కదా, ఆ పౌడర్ డబ్బా వాళ్ళ చేతుల్లో పెట్టి మొత్తం తేనెనంతా తరలించకపోయేవాళ్ళు. ఇంత మాయకులైన ఆదివాసుల దగ్గరికి ముగ్గురు టీచర్లు వెళ్ళారు. ఆ ఆదివాసులకు చెప్పారు, ఇది అన్యాయం అని, ఇది దోపిడీ జరుగుతున్నది, మీ అటవీ ఉత్పత్తుల మీద మీకే హక్కు ఉండాలని పోరాటాన్ని మొదలుపెట్టి చైతన్యాన్ని మొదలుపెట్టినప్పుడు సహజంగా ఆ పోరాటం తీవ్ర రూపం తీసుకున్నది. ఆ సావుకారులు వస్తే వాళ్ళను చూసి అదిరిపోయి వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళి డోర్ పెట్టుకొని మళ్ళీ సావుకారు వెళ్ళిపోయే వరకు లోపల కూర్చున్నంత భయం ఆదివాసులకు ఉన్నది. ఆ ఆదివాసుల్ని చైతన్యం చేయాలనుకున్నారు గనక ఒకరోజు ఇట్లే ఇంటి ముందర గూడెం ఆదివాసులందరూ సమావేశమయ్యారు. గూడెం పెద్ద ఇంటి ముందర సమావేశం జరుగుతున్నది. గూడెం పెద్ద మంచం మీద కూర్చున్నాడు, వెంపటపు సత్యం మంచం మీద కూర్చున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈలోపు ఒక సావుకారి మోటార్ మీద వచ్చాడు, గుడ్గుడు మోటార్ మీద వచ్చాడు. మోటార్ మీద రాగానే అక్కడున్న ఆదివాసులు అందరూ బెదిరిపోతున్నారు. ఇన్ని రోజులు ఏ విధంగా అయితే బెదిరిపోయారో అదే విధంగా బెదిరి ఇళ్లలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూర్చున్న టీచర్ వెంపటపు సత్యం, మీరెవ్వరూ లేవకూడదు, మీరు ఇక్కడనే కూర్చోవాలి అన్నాడు. కూర్చున్నారు అందరూ. సావుకారు దగ్గరికి వచ్చాడు, అనుకుంటున్నాడు తన మనసులో, ఇన్ని రోజులు నన్ను చూసి భయపడిపోయే వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇట్లే కూర్చున్నారు అనుకుంటా వచ్చాడు. మంచం మీద కూర్చున్న ఆ గూడెం పెద్ద కూడా ఆయన వచ్చేసరికి లేచి నిలబడలేదు. ఇంకా సావుకారికి ఆహం దెబ్బతిన్నది. నా కళ్ళ ముందు మంచం మీద కూర్చుంటాడా అని ఆహం దెబ్బతిన్నది. దగ్గరికి వచ్చాడు సావుకారి. ఈ గూడెం పెద్ద మంచం మీద నుంచి వేసి నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు భయంతో. కానీ ఆయన వెంపటపు సత్యం ఆ పెద్ద మనిషి భుజం మీద చెయ్యేసి ఆ మనిషిని లేవకుండా అణిచిపట్టుకుంటున్నాడు. ఇట్లా టీచర్ ఏం చేస్తాడో చూడండి. ఇక్కడ చాలా మంది టీచర్లు ఉన్నారు. ఆయన మొత్తం మంచం మీద కూర్చోబెట్టాలనే లక్ష్యం, వాడు వచ్చినప్పుడు లేవద్దనేది లక్ష్యం కనుక అణిచిపెట్టి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత సావుకారు దగ్గరికి వచ్చాక వెంపటపు సత్యం లేచి ఆ సావుకారు చెంప మీద ఒకటేశాడు. అంటే దీని అర్థం ఏమిటి? సావుకారిని చూసి భయపడి పారిపోయే ఆదివాసుల ముందు సావుకారిని కూడా కొట్టవచ్చు అనే ఒక రూపాన్ని అర్థం చేయించాడు వెంపటపు సత్యం అనే టీచర్. ఇప్పుడు ధైర్యం వస్తుంది వాళ్ళకి, ఆదివాసులకి. సావుకారికి ఎదురు నిలబడవచ్చు, ఆయన ముందు మంచం మీద కూర్చోవచ్చు, ఆయన చూసి భయపడి వెళ్ళకూడదు, ఆయనను కొట్టవచ్చు అనే చైతన్యం ఎప్పుడైతే వీళ్ళలో వచ్చిందో అప్పటి నుంచి పోరాటం ఇంకో రూపంలోకి వెళ్ళింది. సహజంగా పోరాటం ఇంకో రూపంలోకి వెళ్ళిన తర్వాత భూములను ఆక్రమించుకున్నారు, భూస్వాములను రానివ్వటం లేదు, సావుకారులను రానివ్వటం లేదు, ప్రభుత్వానికి డిమాండ్ పెట్టారు. అటవీ ఉత్పత్తుల్ని ప్రభుత్వమే కొనాలి, దానికి సరైన ధర ఇవ్వాలి అనే ఒక చర్చను పెట్టి విపరీతంగా ప్రచారం చేసి బయట మేధావులతో సపోర్ట్ తీసుకొని ప్రభుత్వంతో చర్చ జరిపి ప్రభుత్వమే కొనే విధంగా ఆ సంఘం ఒక నిర్ణయం తీసుకున్నది. అది సిపిఐ-ఎంఎల్ పార్టీ. సిపిఐ-ఎంఎల్ పార్టీ అక్కడ నడుపుతున్న పోరాటం అది. ఆ పోరాటాన్ని చూసిన ప్రభుత్వం అదిరిపోయింది. అక్కడికి కొద్ది దూరంలో లేవిడి దగ్గర సభ జరిగితే, ఆదివాసీ రైతు కూలి సంఘానికి సంబంధించిన సభ జరిగితే ఆ సభకు అందరూ తరలిపోతూ ఉన్నారు. ఆ సభకి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ వెళుతూ ఉంటే గరుడభద్ర గ్రామం దగ్గర భూస్వామి
సభకు వెళుతున్న ఆదివాసుల మీద కాల్పులు జరిపాడు తన దగ్గర ఉన్న తుపాకీతో. కాల్పులు జరిపితే ఇద్దరు కోరన్న మంగన్న అనే ఇద్దరు ఆదివాసీ రైతులు కూలీలు అమరులయ్యారు. నక్సల్బరీ పోరాటం తర్వాత శ్రీకాకుళంలో మొట్టమొదటి అమరత్వం ఇదే. కోరన్న మంగన్న అనే ఆదివాసీ రైతుల అమరత్వమే మొదటి అమరత్వం. ఆ అమరత్వం జరిగిన తర్వాత స్త్రీలు, రైతులు, కూలీలు సమావేశం పెట్టుకొని పార్టీ నాయకత్వంలో ఆదివాసీ రైతు సంఘం నాయకత్వంలో సమావేశం పెట్టుకొని ఖచ్చితంగా దీనికి బదులు తీసుకోవాలి. ఇక అనివార్యంగా ఎట్లయితే భువనగిరి ఆంధ్ర మహాసభలో రావి నారాయణ రెడ్డి, దొడ్డి కొమరయ్య అమరత్వం తర్వాత, బందగి అమరత్వం తర్వాత ఇక అనివార్యంగా మనం ఆయుధం పట్టక తప్పదు అని పిలిపించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఎట్లయితే అది బీజం పడిందో సరిగ్గా అదే పద్ధతిలో కోరన్న మంగన్న మరణించిన తర్వాత, అమరులైన తర్వాత దీనికి ప్రతీకారం తెచ్చుకోవాలని చెప్పి గరుడభద్ర గ్రామం మీనికి స్త్రీలు, కొందరు రైతులు కలిసి వెళ్ళి ఆ భూస్వామిని గొడ్డలితో నరికి చంపారు, తీర్చుకున్నారు. ఇక పోరాటం, వర్గ పోరాటం ఏ రూపంలో ఉంటుందో ఆ రూపంలోకి వెళ్ళింది. తమ దగ్గర ఉన్న ఆదివాసుల దగ్గర ఉన్న విల్లంబులు, సంప్రదాయమైన ఆయుధాలు చేత పట్టుకొని వాళ్ళు ఒకవైపు, పోలీసులు మరోవైపు. మనందరికీ తెలుసు జలగం వెంగళరావు హోంశాఖ మంత్రిగా శ్రీకాకుళం ఉద్యమాన్ని నెత్తుటూరులో పారించాడు. ఆ ఉద్యమాన్ని నెత్తుటూరులో పారిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే 173 మంది ప్రభుత్వం ఇంతమంది చనిపోయారని ఎన్కౌంటర్లో. కానీ ప్రభుత్వం చెప్పని లెక్కలు అంతకు రెట్టింపుగా ఉన్నాయి. 370 మందికి పైగా ఆదివాసీ రైతులు, మైదాన ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు, వెంపటాప సత్యం, ఆదిపట్ల కైలాసం, పంచాది నిర్మల, పంచాది కృష్ణమూర్తి, వీళ్ళందరూ ఆ పోరాటంలో అమరులయ్యారు. అక్కడికి కొద్ది దూరంలో బొడ్డపాడు అనే ఒక ఊరు ఉంటుంది. ఆ బొడ్డపాడు అనే ఊరు మీరు ఎప్పుడైనా వెళితే భారతదేశంలో ఉన్న విప్లవ పార్టీలన్నిటికీ ఒక కేంద్రం బొడ్డపాడు. ఆ బొడ్డపాడులో ప్రతి సంవత్సరం ఎవరు జరిపినా జరపకపోయినా అక్కడ మాత్రం నక్సలైట్ పోరాటానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ సమావేశమై అక్కడ పార్టీ, ఆ ఎమ్మెల్యే పార్టీల వాళ్ళు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే ఆ గ్రామ ప్రెసిడెంట్. ఇంకొక పార్టీ అక్కడికి ఎంటర్ కాదు. ఏవైతే బూర్జో పార్టీలు ఉన్నాయో ఈనాటి వరకు బూర్జో పార్టీలన్నీ ఎన్ని ఉన్నా అక్కడి పార్టీ నిర్ణయించిన పద్ధతి ప్రకారమే విలేజ్ ప్రెసిడెంట్ ఎన్నికవుతాడు. చాలా సార్లు ఆ సభకి, అక్కడ జరిగిన సభకి విమలక్క వెళ్ళింది, నేను 4-5 సార్లు వెళ్ళి వచ్చాను. ఆ బొడ్డపాడు గ్రామంలో ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో ఒక పూజారి ఒరిస్సా నుంచి బతుకుదెరువు కోసం వచ్చాడు. ఒరిస్సా నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన పూజారి ఆ గుడిలో పూజ చేస్తూ కాస్త సాహిత్యం చదువుకున్నవాడు, బ్రాహ్మణుడు కావటం మూలంగా అక్కడ పార్వతీపురంలో రైతులని చంపేస్తుంటే, ఆదివాసులను చంపేస్తుంటే ఈ గుడికి వచ్చిన భక్తులందరికీ చెబుతూ ఉండేవాడు, మీరు మనుషులే కదా, మీలాంటి మనుషులు అక్కడ చంపేస్తున్నారు, కాల్చి చంపేస్తున్నారు, మీరు మాట్లాడాలి కదా, మీరు ఆలోచించాలి కదా, ఎవరైనా ఈ ప్రపంచంలో బతికే హక్కు ఉన్నది కదా అని దేవునికి పూజ చేస్తూనే మరోవైపు వాళ్ళలో కాస్త చైతన్యం నూరిపోస్తూ ఉన్నాడు. ఈ పూజారి రాత్రిపూట వెళ్ళి జముకుల కథ చెబుతూ నక్సల్బరీ పోరాటాన్ని, శ్రీకాకుళ పోరాటాన్ని కీర్తిస్తూ పాటలు పాడాడు. ఈ పాటలు పాడిన వ్యక్తే సుబ్బారావు పాణిగ్రహి. మనకందరికి తెలిసిన మొట్టమొదటి విప్లవకులు. విప్లవ రచయితల సంఘానికైనా, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకైనా, జన్నాట్య మండలికైనా వీటన్నిటికీ ఆద్యుడు ఎవరు అంటే సుబ్బారావు పాణిగ్రహి. ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారికన్నా నయం నయం, ఉదయించే సూర్యునిలో ఎరుపున్నదిరా అని పాడి, ఎరుపంటే అపాయము కాదు, అపాయాల్ని తీర్చే ఉపాయం ఎరుపు అని చెప్పిన వాడు సుబ్బారావు పాణిగ్రహి. ఆ సుబ్బారావు పాణిగ్రహిని కూడా తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసి చంపేశారు ఈ ప్రభుత్వం. ఇట్లా శ్రీకాకుళ పోరాటం నెత్తుటేరుల్లో ముంచబడి. మరి ఇక్కడ స్త్రీలు లేరా? ఇప్పుడు నేను ప్రస్తావించిన పంచాయతీ కృష్ణమూర్తి భార్య నిర్మల, ఈ నిర్మల పోరాటంలోకి వచ్చింది. పోరాటంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రధాన సమస్య ఎజెండా మీదకి వచ్చింది. స్త్రీ పురుషుల మధ్యన సంబంధాలు ఎట్లా ఉండాలి, ఉద్యమంలో సంబంధాలు ఎట్లా ఉండాలి, బయట సంబంధాలు ఎట్లా ఉండాలి, భర్తలు ఉద్యమంలోకి వెళ్తే మరి భార్యల పరిస్థితి ఏమిటి,
ప్రభుత్వం పోలీసులు వచ్చి ఇంటి మీద దాడి చేసి భార్యలు వేధిస్తున్నారు. భూస్వాములు ఒకవైపు, ప్రభుత్వం మరోవైపు, పోలీసులు ఇంకోవైపు, చుట్టుపక్కల ఉండే వాళ్ళు మరోవైపు. ఈ కుటుంబాల పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. స్త్రీలు ఎవరైనా సరే తమకు తాముగా చైతన్యవంతమై పోరాటంలోకి వస్తే ఆ పోరాటంలోకి ఆహ్వానించడానికి పార్టీ నిర్ణయం తీసుకొని ఆహ్వానించింది. మరి ఆహ్వానించిన తర్వాత రెండో సమస్య ముందుకు వస్తుంది. ఏం సమస్య? భార్య భర్తల మధ్య ఉండే లైంగిక సంబంధంలో భాగంగా మళ్ళీ ఇక్కడ బాధితులు స్త్రీలే అవుతారు. సమస్య మళ్ళీ స్త్రీలదే అవుతుంది. ఆమె గర్భం ధరిస్తే బిడ్డని కనాలనా, బిడ్డని వద్దనుకోవాలనా అనే ప్రశ్న ముందుకొచ్చింది పార్టీలో. విప్లవోద్యమం స్త్రీ సమస్యను ఎట్లా అర్థం చేసుకున్నది, విప్లవోద్యమంలో స్త్రీలు ఎలా పనిచేశారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇదో ఇక్కడ శ్రీకాకుళం పోరాటం నుంచి అర్థం చేసుకోవాలి. అప్పుడు పార్టీ ఏమన్నదంటే, ఆనాటి పార్టీకి ఉన్న అవగాహన ప్రకారం ఈ విషయంలో బిడ్డల్ని కనాలనా, బిడ్డల్ని పెంచాలనా, బిడ్డల్ని వద్దనుకోవాలనే నిర్ణయం స్త్రీలకే వదిలివేశారు. కానీ స్త్రీల సమస్య మాత్రమే కాదు కదా, స్త్రీలు మాత్రమే నిర్ణయం తీసుకునేది కాదు కదా. కానీ అంత మేరకి పార్టీకున్న అవగాహన గనక అప్పుడు బిడ్డల్ని కన్నారు. బిడ్డల్ని కన్న తర్వాత ఒకరోజు ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నది. పంచాయతీ నిర్మల బిడ్డ ఉన్నది, తనతో పాటు ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నది. ఈ బిడ్డ ఏడుస్తే పోలీసులకు తెలుస్తుంది, పోలీసులు వచ్చి చంపేస్తారు. ఇట్లాంటి పరిస్థితి మీరు ఆలోచించండి. విప్లవోద్యమంలో ఒక ప్రధాన సమస్య ముందుకొచ్చింది. ఆ ప్రధాన సమస్య ముందుకొచ్చినప్పుడు ఆ రోజు నిర్మల నిర్ణయించుకున్నది, పార్టీ బిడ్డన ఈ రెండే విషయాలు తన ముందున్నాయి. ఇప్పుడు తప్పనిసరిగా తన రక్తం పంచుగా పుట్టిన బిడ్డ జీవితం ఎంత ముఖ్యమో అంతకు రెట్టింపు పార్టీ ముఖ్యం. ఎందుకంటే ప్రజలే తన బిడ్డలు అనుకున్న తర్వాత ఇక బిడ్డల ప్రస్తావన ప్రాధాన్యత అక్కడ ఉండదు. అందుకే అక్కడున్న ఒక రైతుకు ఆ బిడ్డను అప్పచెప్పేసి ఉద్యమంలోకి వెళ్ళిపోయి మొట్టమొదటి విప్లవోద్యమ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించిన ఆ బొడ్డపాడ గ్రామానికి సంబంధించిన నిర్మల ఈ భారతదేశ విప్లవోద్యమానికి మూలం. ఒక స్త్రీగా ఒక చైతన్యం, మనందరికీ చైతన్యం. తర్వాత విప్లవోద్యమంలోకి వెళ్ళిన వాళ్ళందరికీ చైతన్యం నిర్మల. ఆ నిర్మల బిడ్డని కాదనుకొని పోయింది. ఇంకా చాలా మంది ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్కరికి భార్యలు ఉన్నారు. ఆ భార్యలందరూ కూడా ఒక సందర్భంలో వాళ్ళు సర్ది తీసుకొని పోవచ్చు, ఒక సందర్భంలో సహాయం చేయొచ్చు, ఒక సందర్భంలో ఒక ఉత్తరాన్ని మరో దగ్గర తీసుకెళ్ళొచ్చు, ఒక సందర్భంలో దళ సభ్యులు వస్తే, నాయకులు వస్తే ఇంట్లో దాచిపెట్టొచ్చు. ఏదో సందర్భంలో ఖచ్చితంగా అయితే ఆదివాసులు లేకపోతే మైదానంలో స్త్రీలు విప్లవోద్యమంలో భాగంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూ ఉన్నారు. ఉద్యమం ఆగిపోయి నిర్బంధం తీవ్రమైంది, చంపేశారు. చంపేసిన తర్వాత ఉద్యమం అలా ఆగిపోయాక ఆ ఉద్యమ ప్రభావం మెల్లగా తెలంగాణ వైపు ప్రసరించడం మొదలైంది. సరిగ్గా అక్కడ శ్రీకాకుళంలో పోరాటం జరుగుతున్నప్పుడే ఇక్కడ గోదావరి లోయ, ములుగు, మంతిని ప్రాంతంలో, ఆదిలాబాద్ కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని విరమించినా కూడా మేము విరమించమని చెప్పి ఆయుధాన్ని దాచిపెట్టుకొని పోరాటాన్ని మొదలు పెట్టారు కొందరు. సమాంతరంగా శ్రీకాకుళానికి సమాంతరంగా ములుగు, మంతిని, ఆదిలాబాద్ జిల్లాలో పోరాటం నడిచింది. ఆ పోరాటం ఇంకా ఎరుపెక్కే క్రమం, రూపొందే క్రమం, నిర్మాణమయ్యే క్రమం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. ఆ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎందరిని తయారు చేసింది. ఎప్పుడైనా కాలం పదునెక్కుతూ ఉంటే ఆ పదునెక్కే కాలం నుంచి యవ్వన ఉత్తేజంతో నాయకత్వం ముందుకు వస్తుంది. మీ అందరికీ తెలుసు, ఇవాళ రంగవల్లక్క అయినా లేదా రాజన్న అయినా ఇంకెవరైనా ఆనాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో యువకులుగా, విద్యార్థి యువకులుగా పదునెక్కిన ఆ తరం ఎటువైపు చూసిందంటే నక్సల్బరి వైపు, శ్రీకాకుళం వైపు. ఈ విప్లవాకులు లెచ్చటివని అడిగితే శ్రీకాకుళం వైపు చూడమని చెప్పాలి. వెంపటాపు సత్యం ఎవ్వరని అడిగితే ప్రజల మాస్టర్ అని ఎలిగెత్తి చాటాలి అనే నినాదం అట్లొచ్చింది తెలంగాణకి. తెలంగాణకు వచ్చిన ఆ నినాదం మెల్లగా విస్తరిస్తున్నప్పుడు 1970ల నాటికి వచ్చేసరికి విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. 72 వచ్చే నాటికి జన్నాట్య మండలి ఏర్పడింది. అదే కాలంలో అరుణోదయ ఏర్పడింది. 74కు వచ్చేసరికి ప్రగతిశీల మహిళా సంఘం ఏర్పడింది. 74లోనే పీడిఎస్ ఏర్పడింది. 74లోనే ఆర్ఎస్ ఏర్పడింది. 75 వచ్చే నాటికి ఎమర్జెన్సీ వచ్చింది. ఈ మొత్తం క్రమంలో చూడండి, విద్యార్థులు నిజామాబాద్ జిల్లాలో
ఒక పాఠశాల విద్యార్థిగా, జూనియర్ కాలేజీ విద్యార్థిగా, డిగ్రీ కాలేజీ విద్యార్థిగా, అప్పటికే తండ్రి సోషలిస్టు భావాలు కలిగిన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఆ తండ్రి తీసుకొచ్చిన రష్యా పుస్తకాలు, తెలుగులో అనువాదమైన రష్యా పుస్తకాలు తీసుకొచ్చి కథలైన, చరిత్ర అయిన చిన్న చిన్న పుస్తకాలు అమ్మాయికి అందిస్తూ ఉంటే ఆ పుస్తకాలని చదివిన అమ్మాయి పాఠ్య పుస్తకాలు మాత్రమే కాకుండా ఇతర పుస్తకాలు, ఇతర సాహిత్యం చదివి చైతన్యవంతమై స్కూల్లోకి వెళ్ళి ఆ స్కూల్లో క్లాసులో కూడా మొదటి ర్యాంకు సంపాదించుకొని అట్లా ఎదుగుతూ వచ్చింది. జూనియర్ డిగ్రీ కాలేజీకి వచ్చేసరికి దేశంలో విప్లవోత్తేజం మొదలైంది. ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ కాలంలో ఎందరో విద్యార్థి నాయకుల్ని చంపేశారు. జార్జ్ రెడ్డి అమరత్వం మొత్తం భారతదేశం అంతా వ్యాపించింది. ఆ ప్రభావం పడింది. జంపాల ప్రసాద్ ఆయన అమరత్వం, రామ్ నర్సయ్య అమరత్వం చాలా మంది విద్యార్థుల్ని పోరాటానికి పురికొలిపింది. సూరపనేని జనార్దన్ ఎమర్జెన్సీ కాలంలో 5 మంది విద్యార్థులను తీసుకెళ్లి గిరాయిపల్లి అడవుల్లో కాల్చి చంపితే ఆ ప్రభావం విద్యార్థి యువతరం మీద పడింది. ఈ మొత్తం క్రమాన్ని మనం చూసుకుంటూ వస్తే రంగవల్లక్క ఇదో ఈ చారిత్రక సందర్భంలో రూపొందింది. మిత్రులారా, ఎవరైనా సామాన్యులు అసామాన్యులుగా మారుతారు. సామాన్యులు అసామాన్యులుగా మారటం, సామాన్యులు వీరులుగా మారటం, సామాన్యులు యోధులుగా మారటం ఇది ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడదు. సామాన్యులు అసామాన్యులుగా మారటం, యోధులుగా మారటం, వీరులుగా మారటం సమాజ గర్భంలో నుంచి వస్తారు, సమాజ చలనలో నుంచి వస్తారు, సామాజిక రాజకీయ ఉద్యమాల్లో నుంచి వస్తారు. అట్లాంటి ఒక రాజకీయ, ఆర్థిక, సామాజిక ఉద్యమాల్లో రూపొందిన విద్యార్థి నాయకురాలు రంగవల్లక్క. ఈ విద్యార్థి నాయకురాలు అక్కడి నుంచి తన ఆచరణని హైదరాబాద్కు తీసుకొచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఫిలాసఫీలో ఇవాళ నేను అక్క గురించి మాట్లాడుతున్నానంటే ఒక రకంగా ఆమె చదువుకున్న ఆ యూనివర్సిటీలో నేను చదువుకునే అవకాశం లభించింది. ఆమె చదువుకున్న ఆ యూనివర్సిటీలో ఇవాళ నేను ప్రొఫెసర్గా పనిచేసే అవకాశం వచ్చింది. ఆమె పనిచేసిన PDSUలో నేను మొదటి తరం విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మొట్టమొదలు నేను ఫిలాసఫీ క్లాసు PDSU సంఘంలోనే మొదటి ఫిలాసఫీ క్లాసు విన్నాను. కనుక ఆమె పనిచేసిన సంఘంలో పనిచేయటం, ఆమె చదువుకున్న చోట చదువుకోవటం, ఆమె చదువుకున్న చోట నేను ప్రొఫెసర్గా ఉండటం, ఆమె నెలకొల్పిన త్యాగాల వారసత్వంలో నడవడానికి, ఆలోచించడానికి, రాయడానికి, మాట్లాడడానికి ఒక రచయితల సంఘంలో పనిచేసే ఈ అర్హత వలన ఇవాళ రంగవల్లక్క గురించి స్మారకోపన్యాసం చేస్తున్నాను. రంగవల్లక్క యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత చూడండి, మీరు ఆమె మీద వేసిన పుస్తకం ఖచ్చితంగా అందరూ చదవండి. జ్ఞాపకాల పేరుతో పుస్తకం వచ్చింది. నాకు మొన్న విమలక్క పంపిస్తే ఆ పుస్తకాన్ని నిన్నంతా కూర్చొని చదివాను. వస్తున్నప్పుడు కొన్ని మిగిలిపోతే కారులో చదివాను. అందరూ తప్పనిసరిగా చదవాలి. చాలా ప్రముఖులైన వాళ్ళు అందులో వ్యాసాలు రాశారు. దళ సభ్యులు ఆమెతో పాటు పనిచేసిన వాళ్ళు వ్యాసాలు రాశారు. PDSలో ఆమెతో పాటు పనిచేసిన వాళ్ళు రాశారు. ఆమెకు దగ్గర మిత్రులు రాశారు. వీళ్ళందరి జ్ఞాపకాలు చూస్తే ఒక మామూలు మనిషి ఉద్యమ నాయకురాలుగా మారటం అనేది చాలా మంది నాయకులు మారారు. కానీ ఆమె నడయాడిన చోట, ఆమె నడుచున్న చోట ఆమె ప్రభావం నుంచి ఏ మనిషి బయటికి వెళ్ళలేదు. ప్రేమాస్పదురాలు. విప్లవకారులు అంటే ప్రేమాస్పదులు. విప్లవకారులు అంటే మనకు సినిమాల్లో, బయట టీవీ సీరియల్లో చూపించే మొరటు మనుషులు కాదు విప్లవకారులు అంటే. విప్లవకారులు అంటే ప్రజల్ని ప్రేమిస్తారు, అభిమానిస్తారు, త్యాగం చేయడం సిద్ధపడిన వాళ్ళు. కనుక ఆ ప్రేమ ఎంత దూరం విస్తరించుకుంటూ పోయిందో ఒక్కొక్కరి జ్ఞాపకాలు. మా విప్లవ రచయితల సంఘం సభ్యుడు, ఒకప్పుడు హైదరాబాద్ సిటీ యూనిట్ కన్వీనర్ నారాయణ స్వామి రాసిన 4 పేజీల వ్యాసం కూడా కన్నీళ్లు తెప్పిస్తుంది మనందరినీ. ఒకసారి ఆమె ఒక ఇంటికి వెళ్ళిందంటే ఆ ఇంట్లో చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టి పెద్దవారి వరకు మళ్ళీ ఎవరు మర్చిపోరు. అంతటి నాయకురాలు ఆమె. హైదరాబాదును వదిలి అడవిలోకి వెళ్ళేటప్పుడు, లేదా గుంటూరుకు వెళ్ళేటప్పుడు, పల్నాడుకు వెళ్ళేటప్పుడు ఆమె ఎక్కడ విస్తరిస్తే అక్కడ దళ సభ్యులు కూడా ఆమె ఎట్లా ఉన్నదో ఒక 10 పేజీల కథనాలు కూడా రాశారు. దళంలో ఎట్లా ఉన్నది, ఎండాకాలంలో ఎట్లా ఉన్నది, వానకాలంలో ఎట్లా ఉన్నది, తడిసిపోతే ఎట్లా ఉన్నది, ఒక్కొక్కసారి 10 రోజులు 15 రోజులు స్నానం చేయకపోతే ఆ పరిస్థితిలో స్త్రీల సమస్యలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ స్త్రీల సమస్యను ఎట్లా అర్థం చేసుకోవాలి, వీటన్నిటినీ ఆమె కోణంలో, ఆమె చూపిన ప్రేమ నుంచి, కమిట్మెంట్ నుంచి చాలా మంది రాసి ఉన్నారు. ఆమె ఇచ్చిన ఒక స్ఫూర్తి ఉన్నది. నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం తన యవ్వనపు జీవితాన్ని త్యాగం చేసింది ఈ నేల మీద ధారపోసి. ఆమె వచ్చిన కుటుంబం, తండ్రి ఎమ్మెల్యే, ధనిక కుటుంబం,
ధనిక కుటుంబం ఇచ్చిన సౌకర్యాలన్నింటిని పక్కన పెట్టి ఆమె ప్రజల్లో జీవించాలనుకున్నది, ఆదివాసులో జీవించాలనుకున్నది, స్త్రీలను విముక్తి చేయాలనుకున్నది. కనుకనే విప్లవంలోకి వచ్చింది. ఆమె అమరురాలు అయిన క్రమాన్ని మీరు ఒక్కసారి గమనించండి. 1990వ దశకం 1990 దశకం నాటికి విప్లవ పార్టీలని ఏకమై జనశక్తి పార్టీ ఏర్పడింది. పీపుల్స్ వార్ పార్టీ ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రూపొందించింది తెలంగాణ ప్రాంతంలో. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు ఉత్తర తెలంగాణ జిల్లాలో అభివృద్ధి నమూనా అంటే ఎట్లా ఉంటుంది, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రూపొందించి అమలు చేస్తున్నది. గ్రామ రాజ్య కమిటీలను ఏర్పాటు చేసి అమలు చేస్తున్నది పీపుల్స్ వార్ పార్టీ. ఒకవైపు బయట ఉన్న విప్లవ పార్టీలను ఏకమై జనశక్తి పార్టీ ఏర్పడింది. పాలక వర్గాలకి భయం పుట్టుకున్నది, పాలక వర్గాలకి జంకు పుట్టుకున్నది. ఆ భయం నుంచి విప్లవోద్యమాన్ని నిర్మూలించాలి. ఎందుకంటే నూతన ఆర్థిక సంస్కరణలు అమలు చేయడం కోసం తెలుగు నేల ప్రయోగశాలగా మారింది. ఆ ప్రయోగశాలగా మారిన ఈ తెలుగు నేలకి నాయకుడు ఎవరుండాలి? 1994 ఎన్నికలు జరిగాయి. సారా వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఈ మొత్తం ఉద్యమంలో రంగవల్లక్క ఉన్నది. ధరలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, స్త్రీల మీద దాడులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, సారా నిషేధించాలని జరిగిన ఉద్యమం, ఈ అన్ని ఉద్యమాల్లో ఆమె భాగమయ్యింది. 94 వచ్చేసరికి ఎన్నికలు జరిగాయి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చాడు. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చాడు గనక ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నమూనాకి అమలు చేయడానికి ఈ ముఖ్యమంత్రి సరిపోతాడా లేడా? ఇది చర్చ. వరల్డ్ బ్యాంక్ అధికారులు హైదరాబాద్కు వచ్చి చేసిన చర్చ ఏమిటంటే, ఈ ఎన్టీ రామారావు మన మాట వింటాడా? సహజంగా వినకపోవచ్చు. ఎన్టీ రామారావు సినిమా యాక్టర్, ఎన్టీ రామారావు కళాకారుడు కనుక ఏవో కొన్ని భావాలు ఉంటాయి. అవి కొన్ని ప్రజలకు పనికొచ్చేవి కూడా కావచ్చు. ఎంత నిర్బంధం ప్రయోగించి రాడికల్ల కనకన్నను చంపి రక్తం పట్టు పెట్టుకున్న ఎన్టీ రామారావు అయినా కొన్ని విషయాల్లో, సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు అనుకూలంగా ఉంటాడేమో అనే ఒక సందేహం కలిగింది ప్రపంచ బ్యాంక్కి, ఐఏఎస్ ఆఫీసర్లకి. అప్పుడు ఎన్టీ రామారావు మనకు సరిపోడు అనుకున్నప్పుడు 96లో ఎన్టీ రామారావు తీసి పక్కన పెట్టి ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రి కాలే, వైస్థాయి ఓటర్ల కేంద్రంగా ముఖ్యమంత్రి అయ్యాడు. వైస్థాయి ఓటర్లో ఎమ్మెల్యేలందరినీ కొనుగోలు చేసి వైస్థాయి ఓటర్లో బంధించి ఎన్టీ రామారావు బయట నిలబడి నా తమ్ముళ్ళారా రండి, బయటికి రండి, బయటికి రండి అంటే ఆయనది అరణ్య రోదన అయింది తప్ప ఒక్క ఎమ్మెల్యే కూడా బయటికి రాలేదు. రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ ఎమ్మెల్యేల వెనుక వరల్డ్ బ్యాంక్ ఉంది కనుక వాళ్ళు ఎవరు రాలే. ఆ వరల్డ్ బ్యాంక్ అభివృద్ధి నమూనా అమలు చేసేవాడు చంద్రబాబు నాయుడు గనక, నమ్మదగిన వాడు గనక ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో దశ 99లో ఎన్నికలు జరిగాయి. 99లో ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి ఎన్నికయ్యాడు. అప్పుడు మొదలు పెట్టాడు ఆయన విశ్వరూపాన్ని. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదలు పెడతారు ఎవరైనా మిత్రులారా. చూడండి మీరు మొదలు మనకు బాగానే కనిపిస్తారు, ప్రజాస్వామికంగా కనిపిస్తారు, మేకపోతులాగా కనిపిస్తారు, కానీ తర్వాత అసలు రూపాన్ని బయట పెడతారు. కేసీఆర్ కూడా రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడో మనందరికీ తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్కౌంటర్ల పర్వం మొదలు పెట్టాడు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉద్యమం ఉండకూడదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎజెండా మీదకి వచ్చింది 96లోనే. అందుకే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలి, విప్లవోద్యమాన్ని అణిచివేయాలి. అణిచివేస్తేనే వరల్డ్ బ్యాంక్ అభివృద్ధి నమూనా అమలవుతుంది కనుక ఆయన ఎన్కౌంటర్లు మొదలు పెట్టాడు. గుమ్మడి దళ మొట్టమొదలైన ఎన్కౌంటర్ చేసింది గుమ్మడి దళాన్ని. 8 మందిని ఒకేసారి చంపేశాడు. తీగులు ఎన్కౌంటర్ ఒకేసారి 7 మందిని చంపేశాడు. ఇబ్రాహీంపట్నంలో ఒకేసారి 6 మందిని చంపేశాడు. ఇట్లా మొదలు పెట్టుకుంటూ వచ్చాడు ఆయన ఎన్కౌంటర్ల పర్వం. ఇది మొదలు పెట్టుకుంటూ వచ్చి శవాల్ని కూడా ఇవ్వకపోతే శవాల్ని స్వాధీనం చేసుకోవడం కోసం కమిటీ ఏర్పడవలసి వచ్చింది. బంధుమిత్రులకి ఎన్కౌంటర్లో మరణించిన వాళ్ళ శవాలను ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే పౌరత్వ సంఘ నాయకత్వంలోగా కమిటీ ఏర్పాటు చేసుకొని గద్దరన్న, పౌరత్వ సంఘ నాయకులు, రత్నమాలక్క వీళ్ళందరూ కలిసి శవాలను తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పోరాటం చేసి శవాలను తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆ క్రమం ఒకటి నడుస్తూ ఉన్నప్పుడు బయట వీళ్ళు ఎన్కౌంటర్లు చేస్తూ ఉంటే శవాలు కూడా రాజకీయాలు చెప్తున్నాయి, శవాలు కూడా పోరాటం చేస్తున్నాయి. ఎందుకంటే ర్యాలీ జరుగుతుంది, ఒక పెద్ద ర్యాలీ జరుగుతుంది, ఖననం జరుగుతుంది, వేలాది మంది ప్రజలు వస్తారు, చర్చ జరుగుతుంది, పేపర్లు రాస్తాయి, టీవీలో వస్తుంది. ఇదొక రాజకీయం అయిపోయింది శవం కూడా. అందుకే శవాలను తీసుకోకుండా ఉండాలంటే వీళ్ళను కూడా ఖతం చేయాలి. తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళని, నక్సలైట్ ఉద్యమం గురించి మాట్లాడే వాళ్ళని, అభివృద్ధి నమూనా
ప్రభుత్వ అభివృద్ధి నమూనాకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని. అందుకే ఆ క్రమంలో గద్దరన్న మీద కాల్పులు 90లో జరిగాయి. 99లో ఢిల్లీ లలితను కిడ్నాప్ చేసి 17 ముక్కలు నరికేశారు. 99 మేలో మారోజు వీరన్నను చంపేశారు. 99లోనే పీపుల్స్ వార్ పార్టీ కేంద్ర నాయకత్వం బెంగళూరులో పట్టుకొని సంతోష్ రెడ్డి, ఆదిరెడ్డి, శీలం నరేష్ ముగ్గురిని సజీవంగా పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసి చంపారు. ఇది క్రమం అర్థమైతేనే మనకి అక్క ఎన్కౌంటర్ ఎందుకు జరిగిందో అర్థమవుతుంది. విప్లవోద్యమాన్ని ఒక్కొక్క దాన్ని నిర్మూలించుకుంటూ వచ్చే క్రమంలో మేధావి వర్గంగా ఉన్న వాళ్ళు ఉద్యమంలోకి పోయినప్పుడు ఆ మేధావులు ఉద్యమానికి నాయకత్వం వహిస్తారు, విప్లవోద్యమాన్ని విస్తరింపజేస్తారు. తమ మేధో కృషి ద్వారా దళాలు, రాజకీయ వాతావరణం, రాజకీయ చర్చలు, దళాల్లో నాయకత్వం ఎదుగుతే ఇక వాళ్ళని నిర్మూలించడం కష్టమని టార్గెట్ చేసి మేధావులుగా ఉన్న వాళ్ళని బయట మేధావులమైనా లోపల మేధావులమైనా టార్గెట్ చేసి చంపడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో నిజంగా ఎంతమంది, ఇప్పుడు అక్క చెప్పారు కదా, ముందు ఎన్కౌంటర్ జరిగినప్పుడు నలుగురే కదా, అక్కడ ఉన్నది నలుగురే. రంగవల్లి అక్కను చంపినప్పుడు నలుగురే. ఇంతమంది పోలీసులు వచ్చినప్పుడు మీ పోలీసులు సజీవంగా వాళ్ళను పట్టుకొని మీ చట్టం ప్రకారమే సాయుధ పోరాటం చేయాలనుకున్న వాళ్ళు కనుక మీ చట్టాన్ని ధిక్కరిస్తున్నారు కనుక చట్ట ప్రకారం వాళ్ళని కోర్టు ముందు ఉంచి వాళ్ళు చేసిన నేరం ఏమిటో విచారించవచ్చు కదా. విచారించకుండా ఇద్దరు స్త్రీలని, ఇద్దరు పురుషులని చంపేసి మేధో కృషి చేస్తున్న సమాజాన్ని మార్చాలంటారు కదా మీరు. ఏం మార్పు అంటారు? మీరు అనుకునే మార్పు కాదు, ప్రజల కోణంలో మార్చాలనుకున్న వాళ్ళు మీకు ఇష్టం ఉండరు. అందుకే ఒక ఎమ్మెల్యే కూతురని కూడా చూడకుండా, అంటే రాజ్యానికి ఇక్కడ వర్గ పోరాటం నడిపే వాళ్ళు ఎవరు అనేది కాదు, వర్గ పోరాటం నడిస్తే దానికి నాయకత్వం వహిస్తే ఎవరు అనేది ప్రమేయం లేకుండా వాళ్ళు స్త్రీల, పురుషుల, పై కులాల వల్ల, కింది కులాల వల్ల, ఎమ్మెల్యేల, బంధువుల ఇవేమి చూడరు. అందుకే రంగవల్లక్కను చంపేశారు. ఎన్కౌంటర్లు జరగడానికి ఇది ఒక రాజకీయ వాతావరణం. ఈ రాజకీయ వాతావరణం నుంచి చూస్తే ఈ దేశంలో విప్లవోద్యమ నిర్మాణం అయినప్పుడు మహిళా సమస్యను ఎట్లా అర్థం చేసుకున్నది, కుల సమస్యను ఎట్లా అర్థం చేసుకున్నది. 1975లోనే ప్రగతిశీల మహిళా సంఘం, 74లో ప్రగతిశీల మహిళా సంఘం ఏర్పడింది. 1980-81 నాటికే ఆదివాసి జనతన క్రాంతికారి మహిళా సంఘం ఏర్పడింది దండకారణ్యంలో. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉత్తర తెలంగాణ మహిళా విముక్తి సంఘం సంస్థ ఏర్పడింది. మహిళల కోసమే సంఘాలు పెట్టి పనిచేయడం మొదలు పెట్టారు. మైదాన ప్రాంతంలో మహిళా సంఘం, దండకార్యంలో మహిళా సంఘం, ఉత్తర తెలంగాణలో మహిళా సంఘం. ఈ మహిళా సంఘం ఎందుకు అవసరం వచ్చింది? ఎందుకంటే విప్లవం అనేది ఈ దేశంలో మహిళలని కూడా విముక్తి చేసేది. విప్లవం అనేది ఒక సృజనాత్మక ప్రక్రియ, విప్లవం అనేది ఒక కళాత్మక ప్రక్రియ. విప్లవం అనేది మొత్తం సమాజంలో ఉన్న వాళ్ళని, దళితులైనా, ఆదివాసులైనా, మహిళలైనా అణిచివేతకు గురయ్యే ప్రతి ఒక్కరిని అడ్రస్ చేస్తుంది. అది అందరితో మాట్లాడుతుంది, అందరిని సమీకరిస్తుంది, వాళ్ళందరినీ విముక్తి చేస్తుంది. కనుక విప్లవం తప్పనిసరిగా మహిళా సమస్యను గుర్తించాలి. ఏమి సమస్య ఉంది మహిళలకి? ఈ దేశంలో మహిళలకు అదనంగా ఉన్న సమస్య ఏమిటి? భారతదేశంలో మహిళలు అంటే 2వ శ్రేణి పౌరులే. మొదటి శ్రేణి పౌరులు కాదు. మొదటి శ్రేణి పౌరులు అంటే ఎవరు? మగవాళ్ళు. ఈ దేశంలో ఉన్న సనాతన ధర్మం గుర్తించేది, హైందవ ధర్మం గుర్తించేది, క్రైస్తవ మతం గుర్తించేది, ఇస్లాం మతం గుర్తించేది, మతమైన, కులమైన, భూస్వామ్యమైన ఏం గుర్తిస్తుందంటే మగవాళ్లే మనుషులు అంటుంది, ఆడవాళ్ళు మనుషులు కాదంటుంది. మనవాదం ఏం చెప్పింది? ఆడవాళ్ళు చదువుకోవద్దని చెప్పింది, ఆడవాళ్ళు గడప దాటొద్దని చెప్పింది, ఆడవాళ్ళు మగవాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని చెప్పింది. ఆడవాళ్ళు మగవాడి చేతి కింద ఉండాలి, మగవాడి కాలు కింద ఉండాలి, మగవాడు చెప్పినట్టు వినాలి, మగవాడికి సుఖాన్ని ఇవ్వాలి, మగవాడికి పిల్లల్ని కనిచ్చే యంత్రంగా మాత్రమే ఉండాలి అని మనువాదం చెప్పింది. ఆడది చదువుకుంటే, చదువుకున్న ఆడది అన్నం పెడితే, చదువుకున్న ఆడది కంచంలో అన్నం పెడితే నీ కంచంలో పెట్టిన అన్నం పురుగులుగా మారిపోతుంది అని రాసేది మనువాదం. అధ్యాయం 8 మనువాదంలో అధ్యాయం 8 తీసి చూడండి మీరు. ఆడవాళ్ళు అన్నం పెడితే పురుగులుగా మారిపోతుందంట చదువుకున్న ఆడవాళ్ళు. ఇంత దుర్మార్గంగా ఈ దేశంలో రాశారు. రాసినప్పుడు మరి సమాజం ఏం చూస్తుంది? ఆమెకు హృదయం ఉన్నది, మనలాగా మగవాళ్ళలాగా ఆమెకు హృదయం ఉన్నది కదా, ఆ హృదయం స్పందిస్తుంది కదా, ఆమెకు మెదడు ఉన్నది కదా మనలాగే, ఆ మెదడు ఆలోచిస్తుంది కదా, ఆమెకు మనసు ఉన్నది కదా, ఆ మనసు ప్రేమిస్తుంది కదా. ప్రేమించిన ప్రేమ అక్కర్లేదు, స్పందించే హృదయం అక్కర్లేదు, ఆలోచించే మెదడు అక్కర్లేదు. మగవాడు చెప్పిందే ఆడది పాటించాలనే ఒక దుర్మార్గమైన పద్ధతిని ఈ దేశంలో నెలకొల్పారు. దాన్ని ఎవడైనా అడ్రస్ చేశాడా? ఎవడైనా పట్టించుకున్నాడా? సంస్కరణ పద్ధతిలో ఒక గురిజాడ, ఒక కందుకూరి, ఒక రాజా రామ్మోహన్ రాయ్
ఒక ఈశ్వరచంద్ర విద్యాసాగర్, అంతకన్నా ముందే మహాత్మా జ్యోతిరావు పూలే కొంత మేరకు ఈ మహిళలని అర్థం చేసుకొని వాళ్ళని ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చే కొంత ప్రయత్నం జరిగింది. కానీ అది సరిపోదని విప్లవోద్యమం భావించింది. మావో చెప్పాడు, సమాజంలో జనాభాలో సగం, పోరాటంలో సగం, ఆకాశంలో సగం, పోరాటంలో సగం, మీరు లేకుండా ఇక్కడ విప్లవం విజయవంతం కాదు అని మావో అక్కడ గుర్తించాడు. చైనా విప్లవంలో 1925లో చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. సరిగ్గా అదే కాలంలో మన కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. 1930-40కి వచ్చేసరికి అక్కడ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ఎందరో మహిళలు దళాల్లోకి వచ్చి దళాలకు నాయకత్వం వహించి ప్రజలు చైతన్యం చేసి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేస్తున్న క్రమంలో మహిళా సమస్యని అర్థం చేసుకొని మావో ఇచ్చిన పిలుపు ఏమిటంటే ఆకాశంలో సగం, పోరాటంలో సగం. మీరు పోరాటంలో లేకుండా విముక్తి జరగదు, అందుకే మీరు పోరాటంలోకి రావాలి అని విప్లవోద్యమం అర్థం చేసుకున్నది. అది జనశక్తి పార్టీ అయినా, అది మావోయిస్టు పార్టీ అయినా, పీపుల్స్ వార్ పార్టీ అయినా, స్త్రీ సమస్య మొట్టమొదలు ఎక్కడికి వెళ్ళాలి? మొట్టమొదలు దళితుల ఇళ్లలోకి వెళ్ళాలి విప్లవోద్యమం. మాలమాదిగ ఇళ్లలోకి వెళ్ళాలి. మాలమాదిగ ఇళ్లలోకి ఎందుకు వెళ్ళాలంటే ఈ దేశంలో చిట్ట చివరి మనుషులు మాలమాదిగలే. భూమి లేని వాళ్ళు, గౌరవం లేని వాళ్ళు, ఉత్పత్తి పరికరాలు లేని వాళ్ళు, ఊరు నుంచి వెలివేతకు గురైన వాళ్ళు మాలమాదిగల గనక ఆ మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మనుషులు మనల్ని ఆదరిస్తారు. వాళ్ళ నుంచి మనం విప్లవోద్యమాన్ని నిర్మాణం చేయాలని భావించి మాలే అంటే ఈ ప్రాంతంలో చెప్పే వాళ్ళని అంటారు పెద్దలు. మిత్ర దేవేంద్రన్ ఇక్కడనే ఉన్నాడు. సిరిసిల్ల, జగిత్యాల, వేములవాడ ప్రాంతంలో మాలే, సిపిఐ మాలే అనే బ్రాకెట్లో ఉంటుంది కదా. మాలే అంటే ఇది మాలమాదిగల పార్టీ అనేవాళ్ళట. మాలమాదిగల పార్టీ అనేవాళ్ళట. అంతగా దళితుల దగ్గరికి వెళ్ళింది పార్టీ విప్లవోద్యమం. మరి దళితుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇళ్లలోకి వెళ్ళినప్పుడు, బీసీల ఇళ్లలోకి వెళ్ళినప్పుడు సహజంగా ఎవరుంటారు ఆ ఇంట్లో? ప్రతి ఇంటిలో స్త్రీ ఉంటుంది కదా, ప్రతి ఇంటిలో ఒక భార్య ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, ఒక తల్లి ఉంటుంది. వారిని అడ్రస్ చేయటం ఏమిటి? వారి సమస్య ఏమిటి? ఆ ఊరిలో భూస్వామి ఉంటాడు, ఆ భూస్వామి లైంగికంగా వేధిస్తూ ఉంటారు స్త్రీలని. ఈ కుటుంబంలో దళితులైనా, వాళ్ళు సాకలైనా, మంగళలైనా, కురుమలైనా, గౌన్లైనా ఆ కుటుంబంలో ఉన్న పురుషులు పనిచేయడానికి కూలికి పోతే, గడెందునడానికి పోతే ఆ స్త్రీలు దొరల పొలాల్లో పనిచేయడానికి వచ్చినప్పుడు ఆ స్త్రీలని లైంగికంగా వేధించటం. కానీ ఏం చేస్తారు? మాట్లాడలేని పరిస్థితి, ఎదురు తిరగలేని పరిస్థితి. అప్పుడు విప్లవోద్యమం స్త్రీలకి అండగా నిలబడింది. ఆ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఆ పోరాటంలో భాగంగా గిట్టుబాటు ధరల కోసం, కూలి రేట్లు పెంచడం కోసం, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం. పాలమూరు లాంటి జిల్లాలోనైతే బసవి అని ఒక పద్ధతి ఉంటుంది. ఒక బిడ్డకి పెళ్లి చేసి ఆ బిడ్డని దేవుడికి వదిలేస్తారు. దేవుడికి వదిలేస్తే ఆ ఊరిలో ఉన్న పెద్ద మనుషులందరూ ఆ బిడ్డని, ఆ ఆడబిడ్డని ఉపయోగించుకుంటారు. ఇది దేశంలో కొనసాగుతున్న పద్ధతి. అందుకే దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇట్లా నిర్మాణం చేసిన విప్లవోద్యమ నిర్మాణం చేసిన పోరాటంలో ఈ స్త్రీలందరూ భాగమయ్యారు. ఉత్తర తెలంగాణలో ప్రధానమైన అంశం బీడి ఆకు తెంపడం. స్త్రీలు చేసిన పోరాటం ఏమిటి? బీడి ఆకు తెంపడం. ఎంత ఉండే ఒక బీడి ఆకుకి 5 పైసలు, 10 పైసలు, 25 పైసలు ఉన్న బీడి ఆకును 75 పైసలకి ఆ బీడి ఆకు ధర పెంచే వరకు పోరాటం నడిపారు మహిళా సంఘం మహిళా సంఘంలో ఉన్న సభ్యులు. ఆ మహిళా సంఘానికి నాయకత్వం వహించిన వాళ్ళు. మీరు అడవి పుత్రిక అనే ఒక నవల వచ్చింది, వనజ పటేల్ సుధాకర్ రెడ్డి సహచరి వనజ ఆ నవల రాసింది అడవి పుత్రిక. ఆ నవల అశాంతం బీడీ రేట్ల కోసం జరిగే పోరాటమే, లైంగిక అణచివేత వ్యతిరేకంగా జరిగే పోరాటమే. సామాన్యులు అసామాన్యులుగా చదువు రాని ఒక అమ్మాయి ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఉద్యమంలోకి వెళ్ళి చదువు నేర్చుకొని ఒక నవలనే రాసింది. ఒక దర్జీ కుటుంబంలో పుట్టిన ఒక ఆడబిడ్డ 16 సంవత్సరాల వయసులో పోరాటంలోకి వెళితే ఆ పోరాటంలోకి వెళ్ళాక చదువు నేర్చుకొని సమాజాన్ని అర్థం చేసుకొని ఉద్యమానికి నాయకత్వం వహించి ఒక నవలనే రాసేంత చైతన్యం ఎట్లా సాధ్యమైంది? అది ఉద్యమం ద్వారా సాధ్యమైంది. అక్కడి నుంచి మొదలు పెడితే ఇంకా బయట జరిగిన అనేక పోరాటాలు ఉన్నాయి. ఈ మహిళల జీవితాల మీద ఒకవైపు కుల సమస్య, మరోవైపు లింగ సమస్య. ఈ పోరాటంలో రంగవల్లక్కకు ముందు ఎందరో అమరులయ్యారు. మహారాష్ట్రలో గడ్చిరోల్ జిల్లాలో రత్తక్క మొదటి అమర్రాలు. ఈ ప్రాంతంలో పోరాటంలో భాగమైన నాయకత్వం వహించిన రత్తక్క. మీ అందరూ తెలుసు పద్మక్క
మీ అందరికీ తెలిసిన పులి అంజన్న సహచరి భాగ్యక్క రంగవల్లి అక్క కన్నా ముందు ఎందరో అమరులయ్యారు. ఉద్యమానికి నాయకురాలుగా ఏ విధంగా అయితే రంగవల్లి అక్క ఒక జిల్లాకి కార్యదర్శిగా పనిచేసిందో, జనశక్తి పార్టీకి కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన రజితక్కని నీ కళ్ళ ముందే చంపేశారు. ఈ రాజ్యం చంపేసింది. వీళ్ళందరినీ ఎందుకు టార్గెట్ చేసి చంపేస్తున్నది? ఇవాళ దండకార్యంలో ఎన్కౌంటర్ జరిగిందంటే ఆ ఎన్కౌంటర్ శవాలలో విమలక్క ప్రారంభ ఉపన్యాసంలోనే కంటతడి పెట్టింది. ఈ కంటతడి పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఏ ఎన్కౌంటర్ జరిగినా ఆ ఎన్కౌంటర్లో సగానికి పైగా మహిళలు ఉంటున్నారు. 10 మంది చనిపోతే అమరులవుతే 10 మందిలో 6 మంది మహిళలు ఉంటున్నారు. మహిళలు అనివార్యంగా విప్లవోద్యమమే వారి సమస్యకి పరిష్కారం అని అనుకుంటున్నారు. అది ఆదివాసీ ప్రాంతమైనా, ఉత్తర తెలంగాణ అయినా, మైదాన ప్రాంతమైనా, ఎక్కడైనా సరే సరిగ్గా మహిళల్ని అర్థం చేసుకొని వాళ్ళ సమస్యకి పరిష్కారాన్ని ఇచ్చి వాళ్ళని విముక్తి చేసే కార్యరంగం విప్లవోద్యమం అనుకున్నారు కనుక, ఆ విప్లవోద్యమంలోకి వెళ్తున్నారు కనుక ప్రభుత్వానికి, పాలక వర్గాలకి, సామ్రాజ్యవాదులకి అది నచ్చక ఎన్కౌంటర్లు మొదలుపెట్టారు. అయినా ఇవాళ సమాజాన్ని చూస్తున్నాం మనం. ఈ సమాజంలో ఎన్ని దాడులు జరుగుతున్నాయి. విలువల రహిత్యం, పార్లమెంటరీ నాయకత్వం దుర్మార్గమైన సంభాషణని చట్టసభలో చేస్తూ ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడి మీద నీకు భిన్నాభిప్రాయం ఉంటే ఆ రాజకీయ నాయకుడికి మీద విమర్శ పెట్టాలనుకుంటే పాలసీ పరంగా విమర్శ పెట్టొచ్చు, అభివృద్ధి నమూనాలో విమర్శ పెట్టొచ్చు, సంక్షేమ పథకాల మీద విమర్శ పెట్టొచ్చు. ఈ విషయాలు ఎక్కడ చర్చనీయాంశం కావటం లేదు. ప్రజల సంక్షేమ పథకాలు చర్చనీయాంశం కావటం లేదు. భూమి చర్చనీయాంశం కావటం లేదు. విద్య చర్చనీయాంశం కావటం లేదు. నిరుద్యోగం చర్చనీయాంశం కావటం లేదు. ఏమైనా ప్రతిపక్ష వాళ్ళైనా అధికార పక్షమైనా వాళ్ళ ప్రైవేటు జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ స్త్రీల మీద చర్చ చేస్తున్నారు. ఈ పిల్లవాడి రూపు ఫలానైనా లేక ఉన్నది, ఈమె ఇట్లా ఉన్నది, ఆమె అట్లున్నది, ఈమె అప్పుడు ఇలా ఉన్నది అని మాట్లాడే దిగజారుడు విలువల సమాజంలో మనం జీవిస్తున్నాం. ఎన్నడైనా పార్లమెంటు రాజకీయ నాయకత్వం ఇట్లా మాట్లాడారా? సమాజంలో ఈ పరిస్థితి ఉన్నదా? విప్లవోద్యమం ఉన్నన్ని రోజులు, విప్లవోద్యమ ప్రభావం ఉన్నన్ని రోజులు సమాజం ఒక విలువలతో జీవించింది. సిరిసిల్ల, జగిత్యాల ఈ పోరాటాలు ఏం నేర్పాయి? ఈ తెలంగాణ నేలకి ఏం నేర్పాయి? ఒక చైతన్యాన్ని ఇచ్చాయి. ఈ తెలంగాణ నేలకి స్త్రీలు కూడా పాడే అవకాశం, ఆడే అవకాశం, నాయకత్వం వహించే అవకాశం, చదువుకునే అవకాశం, యూనివర్సిటీకి వచ్చే అవకాశం ఈ పోరాటాలు కల్పిస్తే ఇవాళ తిరిగి మరో పద్ధతిలో ఈ దేశంలో తిరోగామి భావజాలాలు మన మీదకి వస్తూ ఉన్నాయి. ఈ తిరోగామి భావజాలాలు వస్తూ ఉన్నప్పుడు పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తే ఈ పార్లమెంటరీ రాజకీయాల దగ్గర పరిష్కారం లేదు. ఎందుకు లేదంటే వీళ్ళ అభివృద్ధి నమూనా వరల్డ్ బ్యాంక్ అభివృద్ధి నమూనా, డబ్ల్యూటీఓ అభివృద్ధి నమూనా, అమెరికా వాళ్ళ అభివృద్ధి నమూనా, ప్రజల అభివృద్ధి నమూనా కాదు. ఈ అభివృద్ధి నమూనాను అమలు చేయడానికి వీళ్ళు దేన్ని ఆశ్రయిస్తారంటే క్షీణించిన విలువల్ని ఆశ్రయిస్తారు. ఈ క్షీణించిన విలువలు ఎక్కడ ఉంటాయంటే క్షీణించిన విలువలు మనువాదంలో ఉంటాయి, క్షీణించిన విలువలు భారతంలో ఉంటాయి, క్షీణించిన విలువలు బైబిల్లో ఉంటాయి, క్షీణించిన విలువలు ఖురాన్లో ఉంటాయి. అందుకే మతాన్ని ఆశ్రయిస్తారు. మతాన్ని ఆశ్రయించి స్త్రీల మీద దాడులు చేస్తారు, పిల్లల్ని చంపేస్తూ ఉంటారు. ప్రపంచంలో జరిగే యుద్ధాల సందర్భం చూసినప్పుడల్లా కన్నీరు ఒలకని రోజు ఉండదు, కన్నీరు చిందని రోజు ఉండదు. ఎక్కడ ఏ బిడ్డ అమరులవుతారో, ఎక్కడ ఏ తల్లి చనిపోతుందో, ఎవరి మీద దాడి చేస్తారో, ఎవరు తీసుకెళ్లి అత్యాచారం చేస్తారో, బడికి వెళ్ళిన బిడ్డ, కాలేజీకి వెళ్ళిన బిడ్డ క్షేమంగా ఇంటికి వస్తుందా రాదా అని తల్లి గుండె కొట్టుకుంటూ ఉంటుంది. ఈ స్థితిలో, ఈ సందర్భంలో రంగవల్ల కమరత్వం గురించి మాట్లాడుతున్నామంటే స్త్రీ విముక్తి పోరాటాలు అవి నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగంగా జరిగే పోరాటాలే స్త్రీని విముక్తి చేస్తాయి తప్ప ఇంకొక ప్రత్యామ్నాయ పోరాటాలు ఈ దేశంలో స్త్రీని విముక్తి చేసే అవకాశం లేదు. నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగంగానే దళితులైనా, ఆదివాసులైనా, బహుజనులైనా వాళ్ళ విముక్తి జరుగుతుంది తప్ప ఈ దేశంలో కుల సంఘాలు లేకపోతే ఈ దేశంలో కులాల మీద ఏర్పడిన పార్టీలు ఈ ప్రజలు విముక్తి చేస్తాయనే భ్రమలు మనకు అవసరం లేదు. ఎప్పుడైనా సరే మిత్రులారా, ఎవరి అవకాశాలైనా మరొకరు పొందడానికి వీల్లేదు, ఎవరి స్వాతంత్రాన్నైనా మరొకరు తీసుకోవడానికి వీల్లేదు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశాలు దక్కాలి, ప్రతి ఒక్కరికి సమాన హక్కులు దక్కాలి. ఈ హక్కులు రానప్పుడు, అవకాశాలు రానప్పుడు పోరాటం చేయడానికి వెనుక విప్లవోద్యమం ఉంటేనే అది దళిత సంఘాలకైనా, దళిత పార్టీలకైనా, బహుజన సంఘాలకైనా, మహిళా సంఘాలకైనా ఎవరికైనా ఒక బలం ఉంటుంది, ఒక
ముందుకు నడిచే తత్వం వస్తుంది. విప్లవోద్యమం లేనప్పుడు ఇవాళ మనం చూస్తున్నాం, ఈ తెలంగాణ నేల మీద చూస్తున్నాం ఏం జరుగుతుందో, దోపిడీ ఎట్లా విస్తరిస్తుందో. అందుకే ఆలోచించండి, మెల్లగా ఆలోచించడం మొదలు పెట్టండి. ఆలోచన వెంపటాపు సత్యంలాగా ఆలోచించండి, ఆలోచన చారు మజుందార్ లాగా ఆలోచించండి, ఆలోచన గురిజాడ అప్పారావు లాగా ఆలోచించండి, ఆలోచన సుబ్బారావు పాణిగ్రాయ లాగా ఆలోచించండి, శ్రీశ్రీగల లాగా ఆలోచించండి, రంగవల్లి అక్కలాగా ఆలోచించండి. లేదా మీరు తండ్రులైతే రంగవల్లి అక్క తండ్రి నరసింహారావు లాగా పుస్తకాలు తెచ్చి మీ బిడ్డలకు ఇవ్వండి. సమాజంలో జ్ఞానాన్ని విస్తరించండి. ఆ జ్ఞానాన్ని విస్తరించడం కోసమే ఈ కేంద్రం, విజ్ఞాన కేంద్రం. ఈ సమాజానికి జ్ఞానం అవసరం లేదు, అవసరం లేదని ఎవరు భావిస్తారు? పాలక వర్గాలు భావిస్తారు. పాలక వర్గాలు భావిస్తారు కనుక ఒక తప్పుడు ఆలోచన విధానాన్ని మన ముందుకు తీసుకొస్తారు. ఈ దేశ నాయకత్వం, భారతదేశంలో శాస్త్రవేత్తలు ప్రొఫెసర్లు కూర్చున్న సమావేశంలో, జరుగుతున్న సమావేశానికి ఈ దేశ నాయకుడు వచ్చి ఏం మాట్లాడతాడంటే, భారతదేశంలో సైన్స్ ఎప్పుడో అభివృద్ధి చెందిందని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు అభివృద్ధి చెందిందంట? 3000 సంవత్సరాల కిందట అభివృద్ధి చెందిందట. 3000 సంవత్సరాల కింద అభివృద్ధి చెందిన సైన్స్ ఏమిటంటే, ఆ రోజు ఎవరో కౌరవులు కుండల్లో పుట్టారట. కౌరవులు కుండల్లో పుట్టారంటే ఇవాళ టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లల్ని సృష్టిస్తున్నారు కదా. అంటే ఇవాళ టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లల్ని సృష్టించే టెక్నాలజీ భారతదేశంలో 1000 సంవత్సరాల కిందట కుండల్లో పిల్లల్ని పుట్టించారని చెప్తున్నాడు ఈ దేశ నాయకుడు. ఈ ప్రపంచం నవ్విపోతుంది, ఈ ప్రపంచంలోనే సైన్స్ నవ్విపోతుంది. ఒక బహిరంగ సభలో లేదా ఒక రాజకీయ మీటింగ్ లో చెప్పిందంటే ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ చెప్పాడు? శాస్త్రవేత్తల సమావేశంలో చెప్పాడు. భారతదేశంలో జరిగే సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో చెప్పాడు. ఇంకో మాట ఏం చెప్తా అంటే, ప్లాస్టిక్ సర్జరీ భారతదేశంలో 1000 సంవత్సరాల కిందట ఉన్నది. ముక్కు సరిగ్గా లేకపోతే, మూతి సరిగ్గా లేకపోతే ఒక దగ్గర నుంచి చర్మాన్ని తీసి మరో దగ్గర అతికిస్తారు. తొడ నుంచో చేతి నుంచో చర్మాన్ని తీసి ఇక్కడ ముఖం మీద కాలిపోతే ఆ కాలిపోయిన దగ్గర తొడ దగ్గర చర్మాన్ని తీసి ఇక్కడ అంటిస్తారు, మంచి చేస్తారు. ముక్కు వంకర పోతే ముక్కును కూడా మంచి చేస్తారు. ఇప్పుడు సైన్స్ లో డెవలప్ అయింది, డాక్టర్లు చేస్తున్నారు. ఆ పెద్ద మనిషి ఏం చెప్తారంటే, ఇది ఎప్పుడో మన దగ్గర చేశారు. వినాయకుడు తలం తీసేశాడు శివుడు, మళ్ళీ ఏనుగు తలం తీసుకొచ్చి వినాయకుడికి పెట్టాడంటే ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ భారతదేశంలో ఉంది కదని మాట్లాడుతున్నాడు. ఇది నేనో నీవో కాదు, ఈ దేశ అధినేత మాట్లాడుతున్నాడు. ఈ దేశ అధినేత సైన్స్ కాంగ్రెస్ లో మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కడికి నడిపిస్తున్నారు? దేశాన్ని వెనక్కి నడిపిస్తున్నారు. స్త్రీలు చదువుకోవద్దని మాట్లాడుతున్నారు ఎంపీలు, మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు. స్త్రీలు ఇంట్లో ఉండాలి, కుల వ్యవస్థ ఉండాలి. స్త్రీలు తక్కువగా మనుధర్మాన్ని మళ్ళీ మనువాదాన్ని ముందుకు తీసుకురావడం కోసం ఒక రాష్ట్రంలో మనువు విగ్రహాన్ని తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టారండి. రాజస్థాన్ రాష్ట్రంలో కోర్టు ముందు పెట్టారు మనువు విగ్రహం తీసుకొచ్చి. మనువాదమే ఈ దేశానికి పరిష్కారం అని మాట్లాడుతున్నారు. అంటే మళ్ళీ సమాజాన్ని వెనక్కి నడిపిస్తున్న సందర్భంలో మనం రంగవల్లి అక్క విజ్ఞాన కేంద్రాన్ని ఆవిష్కరించుకున్నాం. రంగవల్లి అక్క విజ్ఞాన కేంద్రం అంటే చదువు పోరాడు. ఈ పోరాటం ఎవరి కోసం? సామాన్య ప్రజల కోసం. ఆ సామాన్య ప్రజల విముక్తి కోసం. ఆ విముక్తి జరగటం అనేది ఇవాళ ఏ రూపంలోనైనా ఉండవచ్చు. మనం బుద్ధిజీవులం, మధ్యతరగతి జీవులం, మాట్లాడే నాలుక ఉన్న వాళ్ళం, జేబులో పెన్నున్న వాళ్ళం, రాయగలిగే అవకాశం ఉన్న వాళ్ళం, అక్షరం మీద పట్టున్న వాళ్ళం. మనం మౌనంగా ఉంటే సమాజానికి నేరం చేసిన వాళ్ళం అవుతాం. బుద్ధిజీవుల మౌనం కూడా నేరమే. ప్రభుత్వం చంపుతూ ఉంటే బుద్ధిజీవుల మౌనం కూడా నేరమే. ఆ నేరం చేయడానికి మనం సిద్ధంగా ఉండకూడదు. నేరం చేయాలనుకుంటే ఏం నేరం చేయాలి? రాజద్రోహం చేయడం అనే ఒక నేరానికి మనం అందరం సిద్ధపడాలి. రాజులు లేని చోట, రాజ్యాలు లేని చోట ఇది రాజద్రోహం చేయడానికి మనం అందరం సిద్ధపడాలి. సిద్ధపడడానికి మీ ఇంటి నుంచే మీ ఆలోచన మొదలు పెట్టండి. ఒక చిన్న ఆలోచన అది ఏ రూపం తీసుకుంటుందో మనకు తెలియదు కనుక నరసింహారావు గారు లాంటి ఒక ఆలోచన మొదలుపెట్టి మీ పిల్లలకి, అది స్కూల్ అయితే స్కూల్లో, ఇల్లు అయితే ఇంట్లో చిన్న చిన్న పుస్తకాలు ఇచ్చి జ్ఞానాన్ని పెంపొందించండి. సరైన జ్ఞానమే సంవాదంలోకి దిగుతుంది, సరైన జ్ఞానమే చర్చలోకి దిగుతుంది, సరైన జ్ఞానమే పోరాటంలోకి దిగుతుంది. ఆమె రంగవల్లి అక్క ఇల్లును వదిలేసి ఇంటికి సంబంధం లేకుండా చాలా రోజులు ఇంటికి వెళ్ళకపోతే ఒక రోజు నరసింహారావు గారు వచ్చారట. రత్నమాల అక్క ఇంట్లో రంగవల్లి అక్క ఉన్నది. వచ్చి రంగవల్లి అక్క కూడా ఇంట్లో లేదు, నేరుగా ఆమె ఇంటికి వచ్చాడు. రత్నమాల అక్కతో వాదనకు దిగాడు ఆయన. నిజంగా
ఆ బిడ్డలో జ్ఞానం పెంపొందించిన వాడు, ఆలోచనలు పెంపొందించిన వాడు, పుస్తకాలు ఇచ్చిన వాడు, చైతన్యం చేసిన వాడు తండ్రి. ఆ తండ్రి తన బిడ్డ ఇంటికి రావటం లేదని వచ్చి, ఏమమ్మా నా బిడ్డను ఎక్కడ దాచిపెట్టావు, నా బిడ్డను ఏం చేయదలుచుకున్నావు, నా బిడ్డను చూయించు అంటే, నీ బిడ్డని నేను చేయదలుచుకోలేదు, నీ బిడ్డ చదువుకోవడానికి వచ్చింది, చదువుకోవడానికి వచ్చిన బిడ్డకి 4 రోజులు ఆశ్రయం ఇవ్వటం నా ఇంట్లో 4 రోజులు ఉంచుకున్నాను, ఆమె హాస్టల్ సీటు రాగానే హాస్టల్కి వెళ్ళిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మధ్య చాలా చర్చ జరిగింది. అవునండి, మీరు ఆ బిడ్డని మార్చిన వాళ్ళే కదా, మీరు ఆలోచనలు పెంచిన వాళ్ళే కదా, సమాజం గురించి ఆలోచించమని చెప్పిన వాళ్ళే కదా, ఎందుకు మీరు ఇంతగా బాధపడుతున్నారంటే, అప్పుడప్పుడు విప్లవం జరగాలనుకుంటాం, కానీ ఆ విప్లవం మన ఇంటి నుంచి జరగటం మనకిష్టం ఉండదు. భగత్ సింగులు పుట్టాలనుకుంటాం, కానీ ఆ భగత్ సింగులు ఎదురింట్లో పుట్టాలనుకుంటాం, మన ఇంట్లో పుట్టాలనుకోం. అది నేనైనా మీరైనా మధ్యతరగతి జీవుల పరిస్థితి. అందుకే భగత్ సింగులు ఎక్కడైనా పుట్టొచ్చు, ఎప్పుడైనా తయారు కావచ్చు, చెప్పలేం. కానీ ఒక ఆలంబన, ఒక ఆలోచన, అది మూలం కావాలి. ఆ మూలమైన ఆలోచన కోసం మనం అందరం ప్రయత్నం చేద్దామని ఇవాళ ఈ సందర్భంలో విజ్ఞానాన్ని వికసింపజేయడం కోసం విజ్ఞాన కేంద్రం పెట్టిన నేపథ్యంలో రంగవల్లక్క స్మారకోపన్యాసం చేసే ఈ అరుదైన అవకాశాన్ని నాకు కల్పించిన కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి, కళాకారులకి, కవులకి, టీచర్లకి, అందరికీ, ఆలోచన పరులకి పేరు పేరున విప్లవాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులు.